వర్తమానం అందించడానికి మన మధ్యకు వచ్చిన ప్రశస్త దైవజనులు మరి పాస్టర్ రోబేద గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, దేవాతి దేవానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీరు మా దేవుడివి, మా కాపరివి, మమ్మల్ని నడిపిస్తున్న యాజకుడివి. ప్రభా, మా మధ్యలోకి మీరే దిగి వచ్చి నీ జీవపు రొట్టెని విరిచి మీ గొర్రెలైన మాకు భోజనం పెట్టండి. ఆ వాక్యము ద్వారా మమ్మల్ని పోషించండి. నువ్వు చెప్పే విషయాలను మేము గ్రహించుటకు మా పట్ల కృప చూపించండి, దయ చూపించండి. నీ నామ మహిమార్థముగా మేము జీవించుటకు మాకు శక్తియు బలమును దయచేయండి. సహాయం చేసి మమ్మల్ని నడిపించమని ఇప్పుడు చదవబోతున్న వాక్యములో నుండి మాతోనూ మా జీవితాలతో నీ వాక్య ప్రత్యక్షతను ఎరగటానికి మాకు కనువిప్పు కలుగు చేయమని మీ చేతుల్లో మేము సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు మనం చదువుదాం. 6వ వచనం మొదలుకొని 8వ వచనం వరకు. 3వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మైక్ ఏం లేదా తమ్ముడు? ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణ కారణముగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయుండును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ చదవబడిన వాక్యము ద్వారా ఈరోజు మేము పాఠము నేర్చుకొని మా కొరకు నువ్వు పంపిన ప్రత్యక్షతను మేము పట్టుకొని మేము జీవించుటకు కృపా కనికరమ అందరి పట్ల దయచేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. చాలా సంతోషం. మొదటిసారిగా మీ మధ్యలోకి నేను రావటం ఇది నాకైతే మొదటిసారి. మీ పాస్టర్ గారు నాకు బాగా తెలుసు, మీరు నాకు చూసి ఉండొచ్చేమో కానీ మీ అందరికీ నేనేమి ఇప్పుడు చూడలేదు. కొంతమంది ముఖ పరిచయం ఉంది, కొంతమంది మాత్రం నాకు తెలుసు. మిగతా వాళ్ళు నేను చూడలే. దేవుడు కృప బట్టి మీ మధ్యలోకి దేవుడు నడిపించి ఉన్నాడు. ఇది ఈ కాలంలో మనకిచ్చిన వర్తమానం బట్టి, మనకిచ్చిన దేవుని యొక్క కృపను బట్టి మనం ఎంతో ఆయనకి రుణస్థులమై ఉన్నాం. ముఖ్యంగా నేను తెలియజేసింది, ఈరోజు ఉదయం ఇప్పుడు ఒక మీటింగు, సాయంత్రం కూడా ఇక్కడే కదా మీటింగు, సాయంత్రం కూడా కొన్ని విషయాలు వర్తమానం ద్వారా మనం నేర్చుకుందాం. కొన్ని విషయాలు వర్తమానం చెప్పినట్టుగా ఏం చెప్తుందో మన గురించి వర్తమానం ఏం కోరుకుంటుందో దాన్ని మనం చూసి అడుగులు వేయటం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ వర్తమానం జీవించకుండా అవతలొట్టుకు వెళ్ళేది జరగని పని. వర్తమాన ప్రకారంగా మనము జీవించగలిగితే ఖచ్చితంగా అవతలొడ్డుకి మనం వెళ్తాం. వాక్యం చెప్పినట్టుగా మనం ఫాలో అవ్వాలి, వాక్యం చూపించినట్టుగా మనం ముందుకు అడుగులేయాలి. ముఖ్యంగా మా సంఘం తరపున మీ అందరికీ
వందనాలు తెలియజేస్తున్నాము. మరి మాది కురుపాం, మా పరిచర్య ప్రాంతాల్లో మేము ఆ పరిసర ప్రాంతాల్లో మేము సేవ చేస్తున్నాం. కొండ ప్రాంతాల్లో మేము చేస్తున్నాం. గిరిజనుల మధ్యలో 2 జాతుల మధ్యలో ఎప్పుడు విభేదాలుగా వాళ్ళకి వీళ్ళకి పడేది కాదు. వారు 2 జాతులు వారు, యువతల సవర, ఇటేమో కోయి సవర వాళ్ళకి ఎప్పుడు బంధుత్వాలు ఉండేది కాదు. వారికి వీరికి రాకపోకలు ఉండేవి కావు. అలాగ ఉండే టైంలో ఈ మెసేజ్, ఈ వర్తమానం తీసుకెళ్ళేటప్పుడు ఈ 2 జాతుల వారు ప్రేమపూర్వకంగా మారిపోయారు. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రవక్త దక్షిణాఫ్రికా వెళ్ళేటప్పుడు వారికి ఆ తెగల వారికి పడేది కాదో, ఎప్పుడు యుద్ధాలు పోరాటాలు ఉండేవో, అయినప్పుడు కూడా ఎప్పుడైతే ఈ వర్తమానం వెళ్ళిందో వాళ్ళందరూ ప్రేమ కలిగి ఒక్కటై జీవించడం ప్రారంభించారో, అదే ప్రేమ ఈ మెసేజ్లో ఉండడం నేను చూడగలిగాను. గుర్తుపెట్టుకోండి, మన మధ్యలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. మీకు ఒకవేళ మీ శత్రువే మీకు ఎదురైనప్పటికీ నువ్వు పలకరించే స్థితిలో ఉండాలి. అది ఈ మెసేజ్లో ఉన్న దమ్ము. మీ శత్రువే మీకు తిట్టేవాడే, మీకు బాధ పెట్టేవాడే ఎదురవుతే ముఖం తిప్పుకోవడం కాదు, ముఖం తిప్పుకోవడం కాదు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉందో ఈ వర్తమానం పనిచేస్తుంది బాడీలో అని అర్థం. లేకపోతే బ్రదర్ బెనం గారు చెప్పారు, ఇవన్నీ వర్తమానంలో ఉన్నాయి. నిన్ను ప్రేమించే వారికి ప్రేమించడం పెద్ద విషయం కాదు. మిమ్మల్ని ప్రేమించే వారికి ప్రేమించడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు నీకు చేపల కూర ఇస్తారు, నువ్వు ఒక చేపల కూర ఇస్తావు ఎప్పుడో, అది పెద్ద విషయం కాదు. కానీ నీ దగ్గర ఎప్పుడు ఇవ్వకపోయిన వాడు నీకు తిట్టేవాడికి నువ్వు పెట్టావంటే అది క్రీస్తు అయి ఉన్నాడు. అది ఈ రోజుల్లో ఈ వర్తమానంలో ఫైటింగ్లు అవుతున్నాయి. ఈ ఫైటింగ్లన్నీ ఎప్పుడు తీసేస్తాడో దేవుడు నాకు తెలియదు. కానీ ఒకరోజు వస్తుంది, నాకు నమ్మకం ఉంది. ఆ రోజు ఆ పోరాటాలన్నీ ఎగిరిపోయి అందరూ కలిసి ప్రేమిస్తారు. వీళ్ళు మామూలుగా వినేవాళ్ళు కాదు, దేశముద్రులు. ఈ వర్తమానంలో ఉన్న వాళ్ళు దేశముద్రులు అనమాట. మామూలుగా వినరు, మామూలుగా ఎవరు చెప్పినా వినరు, ఎవరు ప్రసంగించినా వినరు, వర్తమానంలో చదివినా వినరు. కానీ దేవుడి దగ్గర కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు తీసుకొని వస్తాడు, కొన్ని పరిస్థితులు తీసుకొని వస్తాడు. ఆ పరిస్థితుల్లో ఒకరికొకరు కలిసి నా కోసం ప్రార్థన చేసే సహోదరుడా, నా కోసం ప్రార్థన చేసే సహోదరుడు అని కలిసే రోజు వస్తుంది. అది పెద్ద సమస్య. ఆ పెద్ద సమస్య వచ్చినంత వరకు వీళ్ళు ఎదురు చూస్తున్నారు. దానికి ముందే కలిసిపోయి, దానికి ముందే ఒకరికొకరు ప్రేమ కలిగి, ఐకమత్యం కలిగి ముందుకెళ్తే ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. కానీ ఇప్పుడు వినరు, వినే ప్రసక్తి లేదు, వినరు కూడా. మీకు తెలుసా, బ్రదర్ బెనం గారు ఒక బాతుల గురించి చెప్పేటప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. బాతులు ప్రశాంతంగా ఒక కొలంలో మేసుకుంటున్నాయి. అన్నీ ఒకే జాతికి సంబంధించినవే, ఒక జాతి బాతులన్నీ ఒక జాతివే. కానీ ఆ కొలనులో ఆ యొక్క ఏమంటారు దానికి, కొలను అంటారు, నది అనుకుందాం. ఓకే, చిన్న నదిలో ఏ బాతుకు నచ్చినట్టుగా ఆ బాతు ఏ మూలకు తగినట్టుగా ఆ మూలకు వెళ్ళిపోయి మేస్తున్నాయి. అవి వేరువేరుగా వెళ్ళిపోయి వాటి ఇష్ట ప్రకారంగా అవి మేసుకుంటూ ఉన్నాయి. ఆ చుట్టూ ఆ మూల, ఏ మూలకు పెడితే కంచి కాదు ఆ నదిలో ఎటువైపు అంటే అటువైపు వెళ్ళిపోయి చక్కగా వాటి మేత అవి మేస్తున్నాయి. సడన్గా అందులో ఒక యజమానుడు బాతుడు తల పైకెత్తి గట్టిగా అరవడం ప్రారంభించింది. ఈ మిగతా బాతులు దూరంగా ఉన్నాయి కదా, అవి విడిపోయి ఆ బాతులన్నీ ఈ అరుపు వినగానే ఒక్క దగ్గరికి సమకూడాయి. ఇంతవరకు వాటికి దగ్గర రాలే. వాటికి నచ్చినట్టుగా కొన్ని బాతులు అటువైపు, కొన్ని బాతులు ఇటువైపు, కొన్ని బాతులు అటువైపు ఆ కొలనులో, ఆ యొక్క నదిలో మేస్తున్నాయి. కానీ సడన్గా ఈ నాయకుడు బాతు అరగానే ఒకేసారి అవన్నీ సమకూడి ఒక్క దగ్గరికి వచ్చాయి. ఎందుకు అరిసింది అదంటే, ఒక 10-15 నిమిషాల్లో
ఆ నీరంతా ఐస్ గడ్డ కట్టబోతుంది. ప్రమాదం పొంచి ఉన్నది. ప్రమాదం పొంచి ఉండేటప్పుడు ఈ మగ యజమానుడు బాతు గట్టిగా అరవడం ప్రారంభించగానే మిగతా బాతులన్నీ సమకూడాయి. అంటే ఇది ఏదో ప్రళయం రాకపోతే బాతులు ఒక్కటి అవ్వమన్నమాట. దాన్ని బట్టి చూస్తే ఏదో పెద్ద శోధన సంఘం మీదకి వస్తేనే కానీ ఈ ఐక్యత రాదు. వీటికి ఎప్పుడైతే ప్రమాదం వస్తుందని అది కేకేసిందో, ప్రమాదం వచ్చిందని చూడగలిగిందో, వెంటనే బాతులన్నీ ఒక్కటై ఎగరడం ప్రారంభించాయి. నేను అంటాను, మంది కూడా అలాగే జరగబోతుందని నేను నమ్ముతున్నాను. నిజం చెప్తున్నాను. అందుకే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము శత్రు సైతము ప్రేమించే మనస్తత్వం మనకు రావాలి. అదే నిత్య జీవము అన్నాడు ప్రవక్త. నిత్య జీవం అనగా ఏమి అనగా నిన్ను చంపేవాడికే నువ్వు ప్రేమించాలి. ఎంత పెద్ద మాట అది. ఇది ఎప్పుడు కూడా మీ ఇళ్లలో రాసుకుని ఉంచుకోండి. నిత్య జీవం అనగా ఎదుటి వారి కోసం బ్రతికిందే నిత్య జీవము. నిత్య జీవము. నా దగ్గర నిత్య జీవం ఉందని ఎలా రుజువు అవుద్ది? నన్ను ప్రేమించేవాడికే ప్రేమిస్తే కాదు, మనల్ని ద్వేషించే వారి కోసం బ్రతకాల. అలాగా ఈ వర్తమానం మనకి నేర్పిస్తుంది. అయితే ఆయన తిట్టాడు, ఆయనకి ప్రేమించమంటావా అని మీరు అడగొచ్చు. అవును. ఆయన నాకు పలానా విధంగా అన్నాడు, అలాంటి తోడు కోసం మేము బ్రతకాలా అంటే అవును. అవును, మన క్రీస్తు ఆ విధంగానే బ్రతికాడు. అవునా కదమ్మా? మన క్రీస్తు ఎలా బ్రతికాడైతే ఆ విధంగానే బ్రతికాడు. ఎవరెవరైతే ఆయన కొట్టారో, ఎవరెవరైతే తిట్టారో, ఎవరెవరైతే ఆయనకు అన్నారో వారి కోసమే ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆయన. ఇదంతా ప్రేమ. ఆ ప్రేమలో ఉన్న అసలు నిజం చెప్పాలంటే తలరాయిగా వచ్చిన ఆయన అసలు ప్రేమ. ఈ ప్రేమ శత్రువు సైతం కూడా ప్రేమించే ప్రేమ. హల్లెలూయా. ఒకవేళ అవతలోడిదే తప్పు అనుకుందాం, పోయేది ఆడు, నేను కాదు. తప్పు అవతలోడిదే, నాది రైట్ అనుకో. అయినప్పుడు కూడా నాకు బాధ కలిగించినప్పుడు కూడా నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఎందుకు అనగా ఆయన నేర్పించాడు నాకు. ఆయన నేర్పించాడు. అలాగా మీ ఎడల మీరు ఎప్పుడు కూడా ద్వేషాలు ఉంచుకోకండి, ఎవరి మీద బాధ ఉంచుకోకండి. ఏదైనా అంటే వెంటనే వెళ్ళి, సోదరుడా నీ మీద ఎలాగ అనుకున్నాను, అయిపోయింది, అక్కడ నుండి క్లోజ్, సఫా అయిపోయి క్లోజ్. మీ మీద ఎలాగ అనుకున్నాను. ఉన్న కొద్ది మందిలో కూడా ప్రేమ లేకపోతే, మన మధ్యలోనే గుసగుసలు ఉంటే, మన మధ్యలోనే వీపు వెనకాల మాట్లాడుకునే తత్వం ఉంటే పరిశుద్ధాత్మ మన మధ్యలో పనిచేయడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ సనుగుళ్ళు ఉన్న సంఘంలో ఉండడు. ఏక మనసు కలిగిన వారిలో. నిన్న ఒక మాట బుక్లో నుండి చదివాడు మా బ్రదరు. ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను. మీరు ఆటోలు తోలుతారు, లేకపోతే కారులు తోలుతారు కాబట్టి ఒక్కొక్క కారు కంపెనీ వేరువేరుగా ఉంటాయి. ఒక దాని సైలెన్సరు, ఒక కంపెనీ తాలూకా సైలెన్సరు ఇంకొక కంపెనీ కారుకి సెట్ అవ్వదు. అవునా కాదా? మీరు చెప్పండి మీరే. హ్యాపీ ఆటో తాలూకా పార్ట్లు బజాజ్ ఆటో ఇంకోటి ఏదో ఉంది కదా, మెగాకి సెట్ అవ్వదు. మెగాదే, హ్యాపీది హ్యాపీయే. అవునా కాదా? అలాగే రకరకాల పార్ట్లు తెచ్చి ఒక్కదానిగా సమకూర్చలేము మనం. అవన్నీ ఒక్క కంపెనీదే అయి ఉండాలా? నిజమేనా? ఒకే కంపెనీది. మన కంపెనీ ప్రభు అయిన యేసుక్రీస్తు వర్తమానంలో అందరూ ఒక్కటై ఉన్నప్పుడే దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభిస్తుంది. వింటున్నారా? నేను మరి అందుకే బైబిల్లో రాయబడి ఉంది, మేడగదిలో ఉండేదంతా ఏక మనసు. వాళ్ళే వేరు వేరు పార్ట్లు అయి ఉండుంటే, వేరువేరుగా ఉండుంటే అక్కడ దేవుడు ఆత్మ వచ్చేది కాదు. అందుకే మన మధ్యలో ఐక్యత, ప్రేమ ఉండాలి. ఇంకొక మాట, ఇవన్నీ చెప్పిన తర్వాత నేను వర్తమానాలు తీసుకుని వెళ్తాను. ఇది ఎంతో అవసరం సంఘాలకి. ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోవడం నేను చూస్తున్నాను. వెనకాల మాట్లాడుకోవడాలు నేను చూడగలుగుతున్నాను.
సనుగుడు సంఘాల్లో ఉండడం నేను చూడగలుగుతున్నాను. ఇది ఉన్నంత వరకు దేవుని ఆత్మ మన మధ్యలో పనిచేయదు. మీరందరూ ఏక మనసు కలిగి దేవుడికి లోబడి ఈ వర్తమానానికి మన భుజాల మీద వేసుకొని పైకి ఎత్తడానికే చూడాలా. దీనికి బ్యాడ్ నేమ్ రానివ్వకుండా చూసుకోవాలి. ఈ మెసేజ్కి బ్యాడ్ నేమ్ రానివ్వకుండా చూసుకోవాలి. ఇంకొక ప్రవక్త మెసేజ్లో వర్తమానం పేరు నాకు గుర్తులేదు, కానీ ఆ వర్తమానం మాట మాత్రం నా వాళ్ళ హృదయంలో ఉండిపోయింది. ఎప్పుడైనా ఒక సంఘం మంచిది కాదని మనం బయటకు వచ్చిన తర్వాత అది తప్ప రైటా ఎలా కొలుస్తాం? ప్రవక్త దాని గురించి క్లారిటీగా చెప్పాడు. ఒక్క సంఘము బాగోలేదని మనం విడిపోయి వచ్చేసాం అనుకుందాం. వచ్చిన తర్వాత ఆ సంఘాన్ని వదిలేయడము దేవుడి చిత్తమే అని మనకి ఎలా తెలుస్తుంది? లేకపోతే చిత్తము కాదు అని ఎలా తెలుస్తుంది? ఈ రెండిట్లో ప్రవక్త క్లియర్గా చెప్పారు. ఆ మెసేజ్లో ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళిపోయిన సంఘము తప్పని వచ్చిన తర్వాత మీ బ్రతుకులు మీరు కొలుసుకోవాలి. అక్కడ నుండి వచ్చిన తర్వాత అక్కడున్న జీవితము కంటే ఇప్పుడు ఉన్నతంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా లేదా? ఒకవేళ అక్కడున్న బ్రతుకు కంటే బయటకు వచ్చి ఇంకా వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు, నీ ఆత్మీయతలో ఇంకా దినదినము కట్టబడుతున్నావు, ఇంకా బాగుపడుతున్నావు అంటే దేవుడి చిత్తమే. నీ వదిలేయడం దేవుడి చిత్తమే. బయటకు వచ్చిన తర్వాత దినదినము ఆత్మీయ జీవితంలో చల్లారిపోతున్నావు అంటే నువ్వు వదిలిపెట్టి రావడం తప్పు. ఈ రెండు సూచనలు చెప్పాడు. ఇప్పుడు ఆయన గుర్తుపెట్టుకోండి. మీ ఆత్మీయమైన జీవితం దినదినము కట్టబడుతుంది, బాగవుతుంది అంటే అక్కడ నుండి రావటం దేవుడి యొక్క చిత్తమే. ఒకవేళ నువ్వు బయటకు వచ్చిన తర్వాత చల్లారిపోతున్నావు అనుకోండి, నువ్వు సొంత చిత్తంగా వదిలావు, తప్పది. నువ్వు అక్కడ ఉండుంటేనే బాగుండేది అని దేవుడు సిగ్నల్ అన్నమాట. ఈ రెండే చెప్పాడు దేవుడు. వర్తమానమే మనకి ఆధారం. ఎంతమందికి అర్థమైంది? దాన్ని బట్టి మిమ్మల్ని మీరు కొలుసుకోండి. అర్థమవుతుంది మీ అందరికీ? నేను ఎందుకు చెప్తున్నాను? మా సహోదరులు కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు దెబ్బ తినకూడదు, దేవుడి చేత విడనాడబడకూడదు అని నా ఉద్దేశం. ఆ విధముగా మనం కొలుసుకోవాలి. ఏ సంఘం నుండి వచ్చామో ఆ సంఘంకి ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళం, ఇప్పుడు ఎలాగున్నాం. ఒకవేళ అప్పటికన్నా ఇప్పుడు బాగున్నామంటే నువ్వు బయటికి రావడమే దేవుడి చిత్తం. ఒకవేళ అక్కడి నుండి వచ్చిన తర్వాత మరలా బాగా ఇంకా కిందకి దిగజారిపోతున్నామంటే, ఆత్మీయంగా చల్లబడిపోతున్నామంటే అది దేవుడి చిత్తము కానే కాదు. ఈ రెండే చూసుకోమన్నాడు ప్రవక్త. అప్పుడు దేవుడి చిత్తం నెరవేర్చేవారుగా ఉన్నామని అర్థం. నేనే ఉద్దేశంతో చెప్పట్లేదు, మన మంచి కోసమే నేను చెప్తున్నాను. హల్లెలూయా. చాలా సంతోషం. నేను కొద్దిగా డెప్త్గా ఈరోజు చెప్తాను. మీరు అందుకోగలరో లేదో నాకు తెలియదు, కానీ ఇది ప్రతి విశ్వాసి చూడవలసిన విషయాలు. ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు అనేది, ఏ విధంగా చెయ్యాలనుకుంటున్నాడు అనేది, దేవుడు మన పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నాడు అనేది ఈ వర్తమానం ద్వారా తెలుసుకోవడం ఎంతో అవసరమై ఉన్నది. ఏదో వచ్చాము వెళ్ళిపోయామన్నట్టు కాకుండా, మా సంఘానికి నేను ఎప్పుడు అదే చెప్తుంటా, సంఘానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రాన ఏం జరిగేది కాదు. దేవుడికి ఒరిగేదేమీ లేదు. నువ్వు దేవుడి చిత్తాన్ని ఎరిగి జీవించడానికే సంఘానికి రావాలి. ఒక గంట 2 గంటలో కూర్చొని వెళ్ళిపోతున్నాను కొన్ని భ్రమతో వచ్చావంటే నీ అంత మోసగించబడేవారు మరొకరు లేరు. గొప్ప ఘోరంగా మోసపోయామని అర్థం. అందుకే నేను చెప్తున్నా, ఇక్కడికి వచ్చామంటే దేవుడి చిత్తం ఎరిగి ఉండాలి. మనం ఎరగాలి కూడా, దొరకాలి కూడా, దేవుడు బయలుపరుస్తాడు కూడా. నా ప్రియ సహోదరులారా, ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా అడుగులేద్దాం. ప్రతి విషయంలో ప్రవక్త చెప్పినట్టుగా 1 అడుగు 10 చూపులు అన్నాడు ఆయన. 1 అడుగు 10 చూపులు. అబ్బో, మనము 1 చూపు 10 అడుగులు వేస్తుంటాం. మనం మనిషి స్వభావం అది. 1 అడుగు 10, ఆయన ఏమన్నా 1 అడుగు 10 చూపులు చూడండి అంటే మనము 1 చూపు 10 అడుగులు వేస్తుంటాం. రాంగ్ స్టెప్పులు అయిపోతాయి. అలా కాకుండా ప్రతి లేఖనం ఏ ఉద్దేశంతో రాయబడిందో, ఏ ఉద్దేశంతో దేవుడు రాయించి పెట్టాడో, దాని వెనకాల నా గురించి ఏ మెసేజ్ ఉందో తెలుసుకోవడము ఒక విశ్వాసి యొక్క బాధ్యతతో ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఈ కాలపు
వధువు యొక్క ప్రత్యక్షత అనే దాని మీద నేను ఈరోజు మాట్లాడతాను. ఈ కాలపు వధువు యొక్క ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఏదో నీకు తెలిసి ఉండాలి, దాని యొక్క ఉద్దేశం ఏదో నీకు తెలిసి ఉండాలి. ఆ ఉద్దేశ ప్రకారంగా మనం బ్రతకాలి. ఈరోజు కొద్దిగా ఇక్కడ మనం చదివిన లేఖనాల నుండి కొద్దిగా మాట్లాడుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరొక్కసారి 7-8 వచనాలు చదువుదాం. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును, కానీ ఆత్మీయ జీవింపచేయును. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను అవును, మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. నాకు మీరు చెప్పండి, నేను ఇప్పుడు చిన్న ప్రశ్న వేస్తాను. ఏ ఉద్దేశం లేకుండా, ఏ కారణం లేకుండా దేవుడు ఇది మనకు చదువుకోవడానికి రాయించాడా? కారణం ఉంటుంది, ఒక ఉద్దేశం కూడా ఉంటుంది. ఈ రెండిటి ఇప్పుడు ఈ లేఖనాల్లో అందుకు అంటున్నా, దేవుడు మనకి ఎందుకు అవసరం, పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం అంటే ఆ వాక్యాన్ని ఇరిచి దాని వెనకాల తన భావము, తన ఉద్దేశం ఏంటో ఆయన వచ్చే మనకి ఇరిచి వడ్డించాల. అందుకే పరిశుద్ధాత్మ మనకి ఎంతో అవసరం. పరిశుద్ధాత్మ లేకపోతే ఇది చదువుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఏంటో అది మోసే గురండి, మోసే అప్పుడు అలాగ అయింది కదా, అది ఆయన గురించి అవుతే మనకేంటి లాభము? ఇప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తే మనకేం లాభము? ఏ లాభం లేకుండా రాయించాడా? ఏ ఉద్దేశం లేకుండా రాయించాడా? ఇన్ని సంవత్సరాల నుండి గ్రంథంలో పొందుపరిచి తన విశ్వాసాలు చదువుకోవడానికి ఉత్తుకుతుని రాయించాడా? ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఇక్కడ రాయించడం. దాని వెనకాల దేవుని భావము దాగి ఉంటుంది. అందుకే ప్రతి లేఖనం, ప్రతి స్టోరీ, ప్రతి ఒక్కరి జీవితం, ఇందులో రాయబడిన జీవితాల వెనకాల అన్నిట్లో మన కోసం మెసేజ్ దేవుడు దాచాడు. అందులో నిత్యజీవం దాచిపెట్టాడు. దానిని మనం ఎతకాలి. ఇక్కడ అక్షరము చంపును, ఈ అక్షరము చదువచ్చిన ప్రతి ఒక్కరు చదువుతాడు. ఇది ప్రతి ఒక్కరు చదవగలరు. ఏమైనా ఉంటే ఒక అన్యుడికి పిలిచి, చదువు వచ్చినోడికి పిలిచి, ఏమయ్యా 2 కొరింథీయులకు 3వ అధ్యాయము 6-8 వచనాలు చదువు అంటే పడపడ చదివేస్తాడు. సరే, దాని వెనకాల దేవుడి భావం ఏదో మాకు తెలియజేయండి అంటే భావం అయితే నాకు తెలియదు. అక్కడ జరిగింది ఇక్కడ రాశాడు అంతే అన్నట్టుగా ఉంటుంది. కానీ నా ప్రియులారా, ప్రవక్త వచ్చిన తర్వాత, మనకి 7వ దూత పంపబడిన తర్వాత ఈ బైబిల్ ఒక నూతన గ్రంథంగా మారిపోయింది. ప్రతి లేఖనం, ప్రతి లైన్ జీవముగా మారిపోయింది, మధురంగా మారిపోయింది. ఎందుకంటే నా విషయం అందులో దాచిపెట్టాడు ఆయన. నేను జీవించవలసింది, నేను నడవలసింది అందులో పొందుపరిచి ఉంచాడు ఆయన. అది తెలియగానే గొప్ప ఆనందం కలుగుతుంటుంది. హల్లెలూయా. నేనేం పెద్ద బోధకుడిని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆ చిన్న ప్రత్యక్షతతో అందరితో పంచుకోవాలనే నా ఆశ. హల్లెలూయా. నేనేమో పెద్ద బోధకుడు కాదు, నాకన్నా గొప్ప బోధకులు, మంచి శ్రావకులు మీ మధ్యలో ఉన్నారు. మంచి వాళ్ళు, మా తమ్ముడు ఇస్రాం, మరి మా సహోదరుడు పాస్టర్ గారు ఇస్రాయేలు, వారి యొక్క సంఘాలకు చాలా చక్కగా అబ్రహాం గారు చక్కగా పోషించుకోగలుగుతున్నారు. అయితే నేను ఏదో పెద్దోడినని నాకు పిలవలేదు, కానీ మాకు దొరికింది చెప్తారు కదా, రావులపాలెం అంటే అరటికాయకి నెంబర్ 1. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఊరు కాజా తాపేశ్వరం అలాగే పెద్ద కాజా ఫోటో పెట్టారు అక్కడ. ఆ ఊరు కాజాకి ఫేమస్. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి సేవకుల్లో వారి కొరత చొప్పున, దేవుడిచ్చిన వారికి కొరత చొప్పున వాళ్ళలో ఏదో స్పెషల్ ఉంటుంది. వారికి దేవుడిచ్చిన తలాంతుని బట్టి
ఆ అభిషేకాన్ని తీసుకురావడం నా వల్ల కాదు. ఎవరికి ఇచ్చిన తలంతుని బట్టి ఈ తలంతులన్నీ, ఈ వరాలన్నీ కేవలం సంఘక్షేమం కోసమే ఇవ్వబడ్డది. ఆ ఉద్దేశంతోనే అబ్రహాం గారు నాకు పిలిచారు. లేకపోతే ఆ కొండల్లో పనిచేసుకున్నాను నేను ఎందుకు ఆయనకి? చెప్పండి, నేను ఎందుకన్నా ఇక్కడ ఇంత పెద్ద సిటీలోకి నేనెందుకు? నేను పనికిరాను. కానీ ఒకటి, ఆ ఊరి స్పెషల్ ఏదైనా ఉంటే విన్నారా? మీ ఊరి దగ్గర స్పెషల్ మా ఏరియాలో చట్నీ బాగా ఉంటుందండి అని ఈ ఏరియాలో అంటారు. మా ఊరి చట్నీ తింటే జీవితంలో మా ఊరు రారు మీరు. అదే తేడా. ఇటువైపు తూర్పుగోదావరిలో ఉన్న చట్నీ టేస్ట్ మా ఊరి వైపు రాదు. అర్థమైంది మీ అందరికీ? మా ఊరిలో దొరికిన స్వేచ్ఛమైన పళ్ళు లాంటి పళ్ళు ఇక్కడ దొరకవు. మాది ఒరిజినల్ సీతాఫలం వస్తుంది. ఏదో నేనేమంటున్నాను, ఒరిజినల్ సీతాఫలం, సపోటా, ఒరిజినల్ కందిపప్పు, అడవుల్లో వేసిన కందిపప్పు, పెద్ద కందిపప్పు మా ఏరియాగా స్పెషల్. అది నేను అనుకుంటాను, ఇవన్నీ కూడా ఎలాగే స్పెషల్ ఉన్నాయో ఆత్మీయతలో వరాల యొక్క కొరత కూడా స్పెషల్గా ఉన్నాయి. అర్థమైందా? అలాగా నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మీకు ఈరోజు ఇందులో నుండి మన చాప్టర్ ఏంటో, మన పాఠం ఏదో మీకు చూపించాలనుకుంటున్నాను. వినాలని ఆనందంగా ఉందా? సంతోషంగా ఉందా? వినాలని ఉందా? లేకపోతే ఉత్తినే వచ్చి కూర్చొని వెళ్ళిపోయిన వారుగా మిగిలిపోతారు. రాత్రికి ఒక పాఠం నేర్చుకుందాం, ఇప్పుడు ఒక పాఠం నేర్చుకుందాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆ మహిమ లేని ధర్మశాస్త్రం రాసుకొని మోషే తీసుకొని వచ్చినప్పుడు తన ముఖము ప్రజలు చూడలేకపోయారు. అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలు, తన ముఖ కాంతి అలా మారిపోయింది. సో మనకేంటి దీని గురించి పాఠం? దీని గురించి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఈ చివరి దినాల్లో మనం నేర్చుకోవాల్సిందేంటి? మనం చూడవలసిందేంటి? మరి ప్రవక్త దీని గురించి ఏం చెప్పాడో, ఏమి పట్టుకోవాలని చెప్పాడో, ఏది చూడాలని రాయించాడో మనం చూద్దామా? ఇప్పుడు చూడండి, ఆయన ముఖం ఎలాగ ఉందట? ప్రకాశమానం. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. అబ్బో, ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు, తేరి చూడలేకపోయారు. నేను అంటాను, పాత నిబంధన సంఘానికి జరిగిందే కొత్త నిబంధన సంఘానికి కూడా అదే జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా విశ్వాసులు ఈ ముఖము యొక్క తేజస్సును చూడలేకపోతున్నారు. ఎలా చూడలేకపోతున్నారు నేను చెప్తాను, చూపిస్తాను. ముందు అది గుణపాఠం, అది మనకు ఒక బుద్ధి పుట్టడానికి రాయించాడు. అది పుట్టడానికి రాయించినప్పుడు అక్కడ ఏదో ఉంది, అది మనకు దొరికినంత వరకు ఇది అర్థం కాదు. ఈ మాట పాత నిబంధనలో మోసే గుర్చినది ఏదో మన కోసం ఒక పాఠం ఉంది, అందులో అది దొరికినంత వరకు దీని యొక్క భావం మనకు తెలియదు. అందుకే వాక్యం చదివేటప్పుడు ఏ వాక్యం చదవండి, ప్రభువా ఇందులో నుంచి నేను ఏం పాఠం నేర్చుకోవాలి, నా జీవితానికి ఏంటి ప్రభువా, అది నాకు తెలిస్తే కదా దాని భావం ఏంటి తెలుస్తుంది అనేది ప్రార్థన చేసి చదవండి. ప్రార్థన చేయండి, ప్రభు ఈ మాటలో ఉన్న దాయబడిన జీవం నాకు కావాలి, అది దొరికితే నేను జీవించగలను, లేకపోతే అది ఒక స్టోరీలాగా నాకు మిగిలిపోద్ది అని ప్రార్థన చేసి బైబిల్ చదవాలని నేను కోరుతున్నా. ఇప్పుడు ఈ పాఠం తెలుసుకోవాలంటే పాత నిబంధనలోకి మనం వెళ్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనం నుండి మనము చదువుతాం.
ఈ మోషే గురించి మనం చదివాం కనుక ఈ నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు మనము చదువుతాం. చదవండి బ్రదర్. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. 40 రేయింపగలు యెహోవాతో ఉన్నాడు. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఓకే, మోషేనే 40 రోజులు ఉన్నాడు అక్కడ. భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అయితే అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. మోషే సీనాయి కొండ దిగుచూ ఉండగా, అవునండి, శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. 2 ఆ శాసనం పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆ కొండ దిగుచూ ఉండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు, అవునండి, తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అసలు మోషేకి తెలియదు, ప్రజలకు తెలుస్తుంది ఈ ముఖం వెలుగుతుందని. ఓకే, నెక్స్ట్ తర్వాత అహరోనును ఇశ్రాయేలీలందరూ అవును మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింపవెరచిరి. ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు, వీళ్ళు భయపడిపోయారు. ఆ వెలుగును చూసి, ఆ ముఖపు క్రాంతిని చూసి దగ్గరికి చేరలేకపోయారు, దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. అంత ప్రకాశమానంగా ఆయన ముఖం తేజస్సుగా మారిపోయింది, వెలుగుగా మారిపోయింది. మారిపోవడం బట్టి వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చూపించట్లే. ముందుకెళ్ళడానికి ధైర్యం లేదు. నాకు తెలియక అడుగుతాను, ఈ మాటనే కొత్త నిబంధనలో మరలా పౌలు గారు ప్రస్తావించడం ప్రారంభించాడు. ఈ మాటనే కొత్త నిబంధనలో రాయించాడు. నాకు మీరు చెప్పండి, దీని హిస్టరీ, దీని వెనకాల భావము, దాని యొక్క ఉద్దేశం మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఉన్న తర్వాత ఈయన ముఖం ఇలా మారిపోవడం, ఆయన వైపు ఎవరు చూడలేకపోవడం, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోవడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది మనం పరిశీలిస్తే ఈ కాల ఘడియ వర్తమానం అందులో దాయబడి ఉంది. ఈ కాల ఘడియ మెసేజ్ అందులో దాయబడింది. ఎలా దాయబడిందో మీకు చూపిస్తాను, చూద్దాం. తర్వాత కిందకి కొద్దిగా చదవండి బ్రదర్. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ, అవునండి, అతని యొద్దకు తిరిగి వచ్చారు. మోషే వారితో మాట్లాడాడు. అటు తర్వాత ఇశ్రాయేలీలందరూ సమీపముగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పిన యావత్తును అతను వారికి ఆజ్ఞాపించను. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఈ ముఖ క్రాంతి ఎప్పుడు ప్రకాశించింది? జాగ్రత్తగా బైబిల్, అందుకే బైబిల్ వార్తాపత్రికలా చదవకండి మన ప్రవక్త చెప్పాడు. ఎప్పుడు ప్రకాశించింది? ఈయన మొదటిసారి వెళ్ళొచ్చినప్పుడు కాదు, ఆయన మొదటి రాకడలో కాదు. తెలుగు మీకు అర్థం అవట్లేదు. ఆయన మొదటిసారి వెళ్ళాడు ఇంతకుముందు. అప్పుడు దేవుడే తన స్వహస్తాలతో 2 పలకలు రాసిచ్చాడు. ఆ 2 పలకలు కూడా ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి, ఇశ్రాయేలు యొక్క శాపాన్ని బట్టి ఈ 2 పలకలు ఇసిరేసి ముక్కలైపోయింది. అది పోయింది. కానీ 2వసారి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన ముఖము ప్రకాశవంతంగా మారిపోయింది. ఇదంతా క్రీస్తుకి సంబంధించినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది క్రీస్తే మొదటిసారి వచ్చినప్పుడు ప్రజల యొక్క పాపాల నిమిత్తము పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. అప్పుడు తన ముఖము ప్రకాశమానం కాదు, అప్పుడు కాదు. కానీ రెండవసారి వెళ్ళొచ్చినప్పుడు తన ముఖము ప్రకాశమానంగా మారడం ప్రారంభమైంది. మోషే క్రీస్తుకు సాదృశ్యం. ఎంతమందికి అర్థమైంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే తిరిగి వచ్చాడో మరొకసారి రావటం జరిగింది. మొదటిసారి వెళ్ళినప్పుడు దేవుడు చెక్కిన పలకలు, దేవుడే స్వయంగా తన చేతులతో చెక్కిన పలకలను ఇచ్చాడు. మొదటిసారి మోషే వెళ్ళేటప్పుడు మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు మోషే కొండకి 40 రోజులు ఉన్నాడు. అక్కడ ఉండేటప్పుడు దేవుడే తన స్వహస్తాలతో రాసి ఆయనే ఆ పలకని చెక్కాడు. స్వయంగా దేవుడు హస్తాలతో చెక్కిబడిన పలకలవి. అదే క్రీస్తు అయి ఉన్నాడు. మొదటిసారి వచ్చిన ఆ క్రీస్తు
ఆయన దేవుడి చేతతో పంపబడిన వ్యక్తి ఆయన. కానీ రెండోసారి వెళ్ళినప్పుడు దేవుడి చేతిన పలకలు కాదు అది. ఇప్పుడు నువ్వు తీసుకొని వచ్చిన పలకలకే నేను రాస్తానన్నాడు ఆయన. ఇప్పుడు మోషే తీసుకొని వచ్చిన, ఎవరు తీసుకొచ్చినా మోషే తీసుకొని వచ్చిన పలకలు. ముందు పలకలు ఎలాంటివి? దేవుడి చేత పంపబడిన పలకలు. అదేమైంది కలవరి సిలువలో? అర్థమవుతుందా? ప్రత్యక్షత అర్థమవుతుందా? కలవరి సిలువలో ఏమైంది? ఆ పలక పగలగొట్టబడి. దేని వలన? మనుషుల యొక్క పాప అపరాధములను బట్టి. అంతేనా? ఇది ఒక ఛాయాచిత్రముగా దేవుడు ఉంచాడనమాట. ఆయన క్రీస్తు యొక్క మొదట వచ్చింది పాప పరిహార బలి కోసం మొక్కలయ్యాడు. కలవరి సిలువలో నల్లగొట్టబడ్డాడు, చంపబడ్డాడు. అది పలకలు పోయాయి. రెండవసారి వచ్చినప్పుడు మాత్రం నేను అంటాను, రెండవసారి వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడిచ్చిన పలకలు కాదు, కొన్ని పలకలకి మోషే తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దాని మీద రాయడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? అప్పుడు మెరవలేదు ముఖం, అప్పుడు ముఖం, మోషే యొక్క ముఖం ప్రకాశించలేదు. కానీ దయచేసి వినండి, కానీ రెండవసారి వచ్చినప్పుడు మాత్రం ముఖము ఎవరు చూడలేకపోయారు, ఇశ్రాయేలు చూడలేకపోయారు. ఈ విషయమై ప్రవక్త మనకి ఒకటి బోధించాడు. సంఘము దాన్ని చూడాలనే దేవుడి కోరిక. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దయచేసి వినండి. మొదట వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో ఆ పలకలు ఒకసారి మీరు మొదటి నిర్గమనం 25వ అధ్యాయము చదివితే ఆయన వచ్చి ఆ మొదటిసారి వచ్చినప్పుడు ఆయన వచ్చి దేవాలయం ఎలాగుండాలి, యాజకులు ఎలాగుండాలి, అవన్నీ చట్టాలు ఇచ్చాడు అందులో. ఫస్ట్ సారి మీరు కావాలంటే చదవండి. 25వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం చదవండి బ్రదర్, చదవండి ఒక్క నిమిషం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ఓకే, దేవాలయం కట్టడం కోసం మొదటే వెళ్ళేటప్పుడే ఆర్డర్లు తీసుకొచ్చాడు. కానీ ఆ పలకలు పగిలిపోయింది. నేనేదంటున్నాను? మొదటిసారి మోషే కొండ దిగి వచ్చినప్పుడు ఆ పలకలు పట్టుకుని వచ్చినప్పుడు పూర్తిగా దేవాలయం ఎలా కట్టాలో, ఏ వస్తువులు ఎలా చేయాలో, ఏం చేయాలో మొత్తం చెప్పాడండి. కానీ కట్టలేకపోయాడు. రెండోసారి పలకలు తీసుకుని వచ్చేప్పుడు మాత్రం గుడారం వేసుకున్నారు. నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి మీరే. మొదటిసారి అయినప్పుడు ఆయన చనిపోయాడు, అంటే పలకలు పగిలిపోయాయి. కానీ రెండవసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుడారం నిర్మించుకున్నాడు. ఆయన నివాసం చేసే గుడారం, ఆయన ఉండే గుడారం, ఆయన ఎన్మార్పయ్యే గుడారం. ఆ గుడారంలో ఉండి మనుషులు మాట్లాడేటట్టుగా మాట్లాడడానికి నిర్మించుకున్నాడు. మొదటి తీసుకొచ్చిన పలకలు ఏమయ్యాయి అంటే పగిలిపోయాయి. కానీ రెండోసారి వచ్చిన పలకలు మాత్రం ఎందుకు పగలదు అంటే ఈసారి వచ్చింది మామూలుగా రాలే, ప్రకాశమానంగా వచ్చాడు ఆయన. ఇదంతా వర్తమానంలోనే ఉన్నాయి, మనం పట్టుకోలేము అంతే. ఆ వర్తమానంలో చదివిస్తాను మీకు, అవన్నీ చదివిస్తాను మీకు. మీరు నాతో కూడా మెసేజ్ తీస్తే మీకు అర్థమవుద్ది. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడను అనే మెసేజ్లో, అందులో 207వ పేరాలో మెసేజ్, అదే ఎంటర్ మెసేజ్లో మీరు తీసి చదివినట్లయితే 207వ పేరాలో మీరు చదివితే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఈ ప్రకాశమానమైన ముఖము ఎవరై ఉన్నారో, ఏమై ఉన్నదో ఆయన క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు మోషే ముఖం ఎలాగుంది? చాలా వెలుతురు ప్రకాశమానంగా కనబడుతుంది, అవునా కదా? మోషే క్రీస్తుకు సాదృశ్యం కదా. ఇప్పుడు క్రీస్తు ముఖము ఎలాగా? 207వ పేరా చదివితే జాగ్రత్తగా చదువుతాం. లైఫ్ మ్యాగజైన్లో ఇది ఫోటో పడ్డది. ఈ ఫోటో ఎందులో పడ్డది? లైఫ్ మ్యాగజైన్, అవునా? దీని ఫోటో లైఫ్ మ్యాగజైన్లో పత్రికలో వేశారు. దీని గురించి ప్రవక్త ఏం మాట్లాడుతుండో కొద్దిగా చూద్దాం.
కొద్దిగా లైఫ్ చూద్దాం. పత్రిక లైఫ్ పత్రిక మేఘపు వెలుగు యొక్క వృత్తమును ప్రచురించినది. నాకు తెలియక అడుగుతాను, మేఘం యొక్క వెలుగు కప్పడానికే మేఘాలు ఉంటాయి. ఇదేం మేఘమో? వెలుతురిచ్చే మేఘము. ఏ మబ్బు అయినా సరే, మేఘాలు అయినా సరే ఏం చేస్తామో వచ్చిన వెలుతురికి ఆపుతాయా లేదా? కానీ ఈ మేఘం ఏంటయ్యా? వెలుతురు ఇస్తుంది. వెలుతురిచ్చే మేఘం ఏంటిది? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వినండి వినండి, అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకా వారు దానిని అర్థం చేసుకోలేకపోయారు. అరే, ఇంకా అర్థం చేసుకోలేదా? ఇప్పుడు కూడా అర్థం చేసుకోలేరు వాళ్ళు. అయితే ఇంకేమంటాడు చూడండి. వెళ్ళి ఆ మర్మములు బయలుపడే వరకు కనిపెట్టుము అని చెప్పాను. ఆహా, అది కొన్ని నెలలకు జరుగుటకు ముందే చెప్పాను. ఆ మర్మము విషయం తెలుసుకోవడానికి నువ్వు కనిపెట్టుకుని ఉండు. ఓ ఏడో దూత, నువ్వు అటువైపు రావాలి, దాని గురించి నువ్వు కనిపెట్టి ఉండాలని చెప్పాడు. అయితే ఆ తరువాత అది ఆయన ఏ విధముగా జరుగునని చెప్పాను. ఏ విధంగా జరుగుతుందని చెప్పాడు. అక్షరాల ఆ విధముగానే జరిగాను. అక్షరాల ఆ విధంగా జరిగింది. ఆ పటమును మీరు గమనించారా? ఆ పటము మీరు గమనించారా? కుడి పక్కన దూత ఉన్నది. ఓహో, కుడి పక్కన దూతున్నాడా? ఇప్పుడు చూడండి, ఈ మాటలు కానీ వర్తమానంలో మనకు అర్థమైపోతాయి. ఈ మెసేజ్ మీద ప్రేమ మనకు రాదు. ఈ మాటలు చాలా అవసరం సంఘానికి. ఆ ఉద్దేశంతోనే మోసే గురించి ఇక్కడ రాయబడింది కొరింథీ రాసిన పత్రికలో. దీని వెనకాల ప్రత్యక్షత మనకు తెలియకుండా ఈ వర్తమానం విలువేట మనకు తెలియదు. దయచేసి వినండి, ఇక్కడ ఏమంటాడు, దయచేసి వినండి. కుడి పక్కన దూత ఉన్నది. కుడి పక్కన దూత ఉన్నాడు. ఆయన యథార్థముగానే దిగి వచ్చాను. యథార్థంగా దిగి వచ్చాడు. ఆయనకు మొదటిసారి దిగి రావడం కాదు ఇది, రెండో మారి కొండ దిగి వచ్చినట్టుగా. మొదటిసారి కొండ దిగి వచ్చాడు, పగిలిపోయాయి. చెప్పండి. రెండోసారి కొండ ఎక్కాడు, ఈసారి పగలలేదు. ఈసారి మహిమతో దిగి వచ్చాడు ఆయన. చూడండి ఇక్కడ ఏమంటాడు చూద్దాం. ఆయనకు రెక్కలు ఉన్నవి. ఆయనకి రెక్కలు ఉన్నాయి. తల పక్కకు చూచుచూ ఉన్నది. తల పక్కకి రైట్ సైడ్ ఎలా చూస్తూనే ఉన్నాడు. అది ఆ పటములోనే ఉన్నది. ఆ పటములోనే ఉన్నది. అది జరుగుటకు కొన్ని నెలల ముందే అది కనబడింది. ఓకే ఓకే. ఇంకా పతనమైపోయిన వారిని కూడా సంపాదించి, ఎవరెవరైతే పతనమైపోయారో, ఈసారి ఇంతకు ముందు పతనమైపోయిన వాళ్ళు కాదు, ఇప్పుడు ఎవరెవరైతే పతనమైపోయారో వాళ్ళకి సంపాదించి సమకూర్చబడిన విశ్వాసుల శరీరాలని చూడండి, సమకూర్చబడిన విశ్వాసుల యొక్క శరీరాల లోపల తిరిగి తెచ్చి, ఈ మాట భావాలు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ మేఘములో ఉన్నవాడు, ఈ ప్రకాశవంతమైన మేఘం ఇప్పుడు ఏమవబోతున్నాడంటే, ఇంతకుముందు పగలగొట్టబడిన పలకల్లో కాదు, ఇప్పుడు రెండోసారి కొండ దిగి వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ మహిమ ఒక మనిషి అనే ఒక శరీరంలోకి వచ్చి ప్రకాశించడం ప్రారంభమైంది. ఈసారి ఈ క్రీస్తు రెండవ రాకడ ఫోటో దిగడానికే కాదు, కొంతమంది శరీరాల్లో ఉండి జీవితం ప్రకాశింపచేయాలని దేవుడి యొక్క ప్రణాళిక. ఆ ఉద్దేశంతో 2 కొరింథీలో మోషే గురించి రాశాడు దేవుడు. జాగ్రత్తగా వినండి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొంతమంది శరీరాలను సమకూర్చబడిన విశ్వాసుల శరీరమును తిరిగి తెచ్చి బయలుపరచుటకై ఆయన వచ్చుచున్నాడని చెప్పబడింది. అంటే ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఆ మహిమ కనబడలేదు. ఈసారి మాత్రం ఆ కొండ మీద ఉన్నాడు, ఒక మనిషి బాడీలో ఒక తెర వెనకాలకి వచ్చి, శరీరం అనే ఒక తెర వెనకాలకి వచ్చి ప్రజలతో మాట్లాడడానికి, కలవడానికి వచ్చిందనమాట. మోషేలో జరిగిన ఈ సంఘటన క్రీస్తు ద్వారా కూడా ఆ విధంగానే మనతో చేయబోతున్నాడని చెప్పడానికి ఈ స్టోరీ రాయించాడు. అది ఎప్పుడో పూర్వం జరిగిపోయిన దానికి మనకెందుకు? దానివల్ల మీ తాతగారి స్టోరీ నువ్వు చెప్పుకొని తిరిగితే ప్రయోజనం ఉందా? మా తాతల గురించి చెప్తుంటారు. మా అమ్మ వాళ్ళ నాన్న ఏమని చెప్తుంటారు, రే మీ తాతలు ఏమనుకున్నారా,
ఇలాగ పట్టి తాటి చెట్టుకి లాగేసుకోర్రా అంటాడు. ఈరోజు ఎంపల చెట్టు లాగలేము మేము. ఆ స్టోరీ బట్టి మాకెందుకమ్మా? మా తాతల స్టోరీ చెప్పుకుంటే మనకెందుకు, ఏమి లాభము? మీ తాతల గురించి కూడా ఒక్కొక్క స్టోరీ ఉండొచ్చు. మా తాత అట ఇటట, మా తాత ఎలాగ చేసాడంట, మా తాత ఏంటది 2 తప్పేళ్ళ అన్నం తినేసాడు ఒక్కడే అని గొప్పలు చెప్తుంటాం. దానివల్ల ఏమైనా లాభం, రూపాయి లాభం ఉందా? అలాగా మోసే స్టోరీ చదువుకున్నంత మాత్రం మనకేం రూపాయి లాభం ఉంటుందా? ఏదో ఉంటే కదా, మనకి సంబంధించి ఉంటే కదా లాభం ఉంటుందని రాయించాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? మొదటిసారి వెళ్ళేటప్పుడు వెలిగే మహిమ కంటే రెండోసారి ఒక మనిషి శరీరం అనే తెర వెనకాల ఇప్పుడు లోనికి వచ్చాడు. ఈ మేఘం ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన ఆ మేఘం, ఇది మామూలు మేఘం కాదు బ్రదర్, ఇది కూడా ముఖము ప్రకాశవంతం. మీరు చూడండి, ఆ ఫోటో ముందు కొంత వైట్ ఉంది, లైట్ వెళ్తురుంది ఇటు పక్క, ఇది క్లియర్ కనబడట్లేదు, అక్కడ ఉంది. ఆ వెలుగు ఏమనుకుంటున్నారు? ఆ రోజు మోషే ముఖం వెలిగినట్టుగా మోషే ముఖం ఎలాగైతే ప్రకాశమానంగా వెలిగిందో ఆ విధముగా ఆయన మరలా వచ్చాడు. ఈసారి ఇప్పుడు మోసే ఒక మానవ శరీరంలోకి వెళ్ళినట్టుగా, మోసే అనే ఒక వ్యక్తి ఆయన శరీరంలోకి వెళ్ళినట్టుగా ఈరోజు కొంతమంది విశ్వాసులకి సమకూర్చి వారి లోపలికి వెళ్ళి తన మహిమాకరమైన జీవాన్ని ప్రజల ముందు ప్రదర్శించాలని దేవుడు ఆకాంక్ష. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, మనిషి కుమారుడికి మీరు తిడుతున్నారు పర్వాలేదు, మనిషి కుమారుడికి మీరు ఏది అంటున్నారో ఓకే, నో ప్రాబ్లం, కానీ పరిశుద్ధాత్మ ఒక రోజు వస్తుంది, కొంతమంది శరీరాల్లో నివాసం చేస్తుంది. ఆ టైములో ఏమనంటే ఇంక ఈ లోకంలో కాదు, ఏ లోకంలో క్షమాపణ ఉండదు అని చెప్పాడా? ఏ దినాల కోసం? ఎందుకంటే ఉండేది ఆ యొక్క ఆ జీవితాల లోపల ఉండేది ఏంటో తెలుసా? ఆ మేఘమే. ఇప్పుడు ఆ మేఘము ఫోటో కింద లేదు, ఇప్పుడు మనుషుల లోపల రూపుదాల్చారు. ఇక్కడ కిందకి ఇంకా కొద్ది చదివినట్లయితే ఈ మెసేజ్లో మీకు అక్కడ ఏమంటున్నాడు చూద్దాం. ఒక నిమిషం. లోదరు వచ్చాడు, అతడు నీతీకరణ మాత్రమే బోధించను. కేవలం నీతీకరణ మాత్రమే బోధించాడు. అది వెస్లే వచ్చాడు, కొద్దిగా శుద్ధీకరణ బోధించాడు. కానీ ఇతడు వచ్చాడు పూర్తిగా ఆయనే శరీరాలు వెనకాల తెర వెనకాల. అందుకే ఏ సహోదరుడు ఏమనకూడదు. ఏదో నేను అంటున్నాను నేను, నువ్వు అక్కడ గురిని నువ్వు మాట్లాడుతున్నావు అంటే అవతల ఉన్న క్రీస్తుకే నువ్వు బాధ పెడుతున్నావు. వదిలే, తప్పు చేత ఆయన దేవుడు చూసుకుంటాడు ఆయన సంగతి. ఏమైనా తప్పు చేస్తే దేవుడు ఇస్త్రీ చేసేవాడు, దేవుడు ఇస్త్రీ చేసి పెట్టేస్తాడు ఆయన. మనము కాదు ఇస్త్రీ చేసేది. నువ్వెవరికైనా బాగు చేయగలవా? నువ్వెవరికైనా దిద్దగలవా? ఎవరికైనా ఏమి చేయగలమా? కానీ ఆయన ఎలాంటోడో తెలుసా? దహించు అగ్ని దగ్గర ఏదైనా లోపడవలసిందే. అందుకే ఏం చేయాలంటే అవతలోడు తప్పున్నా నువ్వు డ్యూటీ ఏం చేయాలంటే, హాయ్ బాగున్నావా, ప్రైజ్ ది లార్డ్ అంతవరకే. మిగతాది ఆయనకి ఎలా చేయాలో ఆయన చేసుకుంటాడు, మనకి సంబంధం లేదు. మనం చూపించవలసింది, మనం చేయవలసింది ఏంటంటే ఒక పాదశుద్ధి కార్యక్రమం కూడా చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో చదువుతా సాధన, మా ఫ్రెండే మేము కడుక్కుంటాం, ఫ్రెండ్ అక్క అని పిలవకూడదు. నీ ముందుకు ఎవరు వస్తున్నారో వాళ్ళ ముందు నువ్వు లోబడవలసిందే. ఏ ఉద్దేశంతో కడగాలి తెలుసా? నేను కడిగింది ఒక లేబర్ పాదాలు కాదు. ఈ కాలములో దేవుడు ప్రకాశమానుడిగా వచ్చి ఈ శరీరాన్ని లాక్కొని వచ్చి ఈయన లోపల నివాసం చేయాలనుకొని ప్లాన్తో ఈయనకి తెప్పించాడు. నేను కడుగుతుంది ఆ మేఘాన్ని కడుగుతున్నాను అని ఉద్దేశంతో కడగాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే
ఇవన్నీ పైన దాటి వెళ్ళిపోతుంటాం మనం. ఆలోచించండి అండి. ఈరోజు ఈ మెసేజ్ తీసుకున్నాను నేను. హల్లెలూయా. మొదటిసారి వెళ్ళేటప్పుడు ఏ ప్రకాశమానం లేదు, సిలువలో చచ్చిపోయినప్పుడు ఏ ప్రకాశం లేదు. కానీ రెండోసారి మళ్ళీ కొండ దిగాడు. సన్సెట్ పర్వతం మీద దిగినప్పుడు ప్రకాశమైన, అక్కడ ఏం రాయబడింది తెలుసా? ప్రకాశమానమైన వెలుగు. ఏం చిత్రమైన వెలుగు! ప్రకాశమైన ఒక మేఘం, 7 దూతలు చుట్టూ నిలబడితే ఏర్పడిన ఈ యొక్క మేఘం ప్రకాశమానంగా మారిపోయిందా? ఎందుకు మారావంటే అక్కడ కింద శరీరం ఉంది. ఆ శరీరం లోపల తెర వెనకాల ఉండి దేవుడు గుణలక్షణం పట్టుకున్నారా? ఎప్పుడు కూడా తెర వెనకాల ఉండే మాట్లాడే స్వభావం. ఆయన స్వభావం మారదని ఎంతమందికి తెలుసు? ఆయన స్వభావం ఎప్పుడు కూడా మారదు. మొదటి కాలములో ఆయన తెర వెనకాలే మాట్లాడాడు. ఆ తెర అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళేటప్పుడు, ఇంకొక దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దీన్ని తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఎందులోనైతే ఆయన దాక్కుంటున్నాడో ఆ శరీరాన్ని వదలడం. మీకు నేను ఎలా చెప్పాలి? ఆయన ఎందులో ఉండి దాక్కుని మాట్లాడుతున్నాడు, ఆ శరీరాన్ని వదలడు, ఆ గుడారాన్ని వదలడు. ఈయనకి తీసుకొని వెళ్ళిపోయి ఇంకొక దాంట్లోకి వెళ్తుంటాడు ఆయన. హల్లెలూయా. ఈ మేఘం ఈ కాలంలో దిగొచ్చింది. ఈ ప్రకాశమానమైన వెలుగు ఎందుకు దిగొచ్చింది? మోషే ముఖము ప్రకాశించినట్టుగా ఆయన ముఖము ప్రకాశవంతముగా దిగి వచ్చింది. ఇప్పుడు కొన్ని శరీరాలు సమకూర్చి, దయచేసి వినండి, ఈ శరీరాల లోపల ఉండి పనిచేసి ఈ శరీరాలు ఏం చేస్తాడు? ఇప్పుడు ర్యాప్చర్లోకి తీసుకొని వెళ్ళి మరొక ఇద్దరిలోకి వెళ్తాడు. ఇంకా మోషే ఏలియాల లోపలికి, ఇది ఉంటుండగా వాళ్ళలోకి వెళ్ళడు. నేను ఎలా చెప్పాలి మీకు? ఇక్కడ ఈ శరీరాలు ఉంటుండగా, ఈ గుడారాలు వినియోగించుకుంటుండగా వాళ్ళిద్దరికీ వినియోగించుకోడు. ముందు వీళ్ళకి ఇక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరిలోకి ప్రవేశిస్తాడు. దేవుడు నియమం ఎప్పుడు మారదు. ఇదే బైబిల్ చెప్తుంది. అది హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త చదవండి. ఆ పాత నిబంధనలో మొదటిసారి వెళ్ళి కొండపై నుండి ఆ ఆజ్ఞలు తీసుకుని వచ్చినప్పుడు దేవాలయం ఇలా కట్టాలి, అలా కట్టాలి అని నియమాలన్నీ చెప్పాడు, బోధ అంతా చెప్పాడు. కానీ కట్టలే. రెండోసారి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, కట్టవలసింది ఎవరో తెలుసా? దేవుడు. తన దేవాలయం ఎవరు కట్టుకోవాలి? జకరియా గ్రంథంలో ఈ మాట రాయబడింది. చిగురు అనే అతడు నావాడు వచ్చి దేవాలయం నిర్మిస్తాడు. ఆ చిగురు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తే తన గుడారాన్ని తను నిర్మించుకోవాలి. మనుషులు చేసిన హస్తకృత్యాల్లో ఆయన నివసించడు. ఆయన కట్టిన దాంట్లోనే ఆయన నివసిస్తాడు. ఆయన కట్టింది ఏంటి? ఒక శరీరాల్లో నివసిస్తాడు ఆయన. హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది 5వ అధ్యాయంలో, మీ అందరికీ తెలుసు. ఆయన హస్తకృత్యాల్లో నివసించాడు. ఆయన జీవించడానికి ఒక సజీవమైన శరీరం. ఆ శరీరమే ఆ రోజు మోషే. ఈ కాలంలో మోషే లాంటి ఒక ప్రవక్త. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎందులో ఉన్నాడు? ఆయన ఇశ్రాయేలుల మధ్యలో. ఎంతమందికి అర్థమైంది? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ మేఘము, ఆ ప్రకాశవంతమైన మేఘం వెళ్ళిపోలే. ఆయన నివసించాడు కాబట్టి ఆ బాడీని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్రజల్లోకి ఉన్నాడు. ఆ ప్రజల్లో కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత మరొక ఇద్దరిలోకి వెళ్తాడు ఆయన. అది పాత నిబంధన స్టోరీ. మరి కొత్త నిబంధన ఏంటో ఇదంతా ఉత్తినే రాయించాడు గల అనుకుంటారు మీరు. నో, ఏ ఉద్దేశం లేకుండా మన కోసం ఆయన రాసి పెట్టలేదు. దయచేసి మీరు అందరూ చూడండి. 32వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు చదివితే, నిర్గమకాండం 32వ అధ్యాయము 15వ వచనం నుండి మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాడు. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడి ఉన్నవి. 2 పక్కలు కూడా రాయబడి ఉన్నాయి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడ్డాయి. ఆ పలకలు దేవుడు చేసినవి.
యేసుక్రీస్తు ఎవరు చేశారు ఆయనకి? ఏ మనిషి తీసుకొచ్చాడా? ఏ మనిషి ఇష్టం బట్టి పుట్టాడా? ఎవరైనా తల్లిదండ్రులు కలయిక బట్టి పుట్టాడా? ఆ రాయిని ఎవరో చెక్కలేదు, దేవుడే. ఓకేనా? వింటున్నారా? తర్వాత ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవరాత. ఓహో, ఆయన జరిగించిందంతా దేవుడి చిత్తమన్నమాట అయితే. ఓకే. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా మోషే అది జయధ్వని కాదు, జయధ్వని కాదు నాయనా, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. బాబు అదే విజయోత్సవ ధ్వని కూడా కాదు, మనుషులు పాపం ద్వారా వచ్చిన ధ్వని. అది సంగీతాలు వినబడుతున్నాయి, ధూమ్ లామ్ ఏంటది, డీజే సౌండ్లు వినబడుతున్నాయి నాకు ఈరోజు. డీజే సౌండ్లు, క్రైస్తువులు అనబడి కూడా డీజే సౌండ్లు, దేవుడు బిడ్డలు అని చెప్పి కూడా డీజే సౌండ్లు, డ్యాన్సులు వినబడుతుంది. ఏమనంటే పేరుకి దేవుడు బిడ్డలు, అది వినబడుతుంది అని చెప్పాడు. వెంటనే చెప్పిన తర్వాత ఏం జరిగింది? అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. ఆ దూడ ముందు వెళ్ళి డాన్స్ వేయడం చూశాడు ఈయన. అందుకు మోషే కోపము మండెను. పాపాన్ని బట్టి 2 పలకలు పగిలిపోయాయి, మొక్కలైపోయాయి. అందరు చెప్పండి. ఇది మొదట కొండ మీద నుండి దిగొచ్చిన స్టోరీ. ఎంతమందికి అర్థమైంది? మొదటి కొండ మీదకు దిగొచ్చిన జరిగిన కథ. అయితే ఇంక తర్వాత ఇక్కడ ఏం రాయబడింది చూడండి. అందుకు మోషే కోపము మండెను, కోపం మండిపోయింది. అతడు కొండ దిగువను తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. దేవుడు చెక్కిన పలక ఏమైపోయింది? పగిలిపోయింది. చెప్పండారా నోరిపి, పగిలిపోయింది. దేవుడి చేత పంపబడిన పలక ప్రభు అయిన యేసుక్రీస్తు ముక్కలయ్యాడు, నీ కోసము నా కోసం నలగొట్టబడి. ఎందుకోసం? పాపము కోసం, మనలో ఉన్న పాపము కోసం. ఇది మొదటిసారి దిగి రావటం. ఈసారి వస్తున్నాడు రెండోసారి, రెండోసారి వస్తున్నాడు. ఆ వచ్చింది ఏంటి తెలుసా? మామూలుగా రాలే, ప్రకాశమానముతో దిగి వస్తున్నాడు అనమాట. ఇదంతా ఈ కాలానికి మెసేజ్ అనమాట. అదే ఈ కాలానికి మెసేజ్. మనం ఏం చదువుతామంటే అక్కడదే అది. అమ్మా బాబు, ఈ కాలం మెసేజ్ని నువ్వు గ్రహించకపోతే ఇక్కడికి వచ్చి కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మెసేజ్ యొక్క విలువ మనం పట్టుకోవాలి. ఇది ఏ వర్తమానం ఎందుకోసం వచ్చింది, దీని వెనకాల ఉద్దేశం ఏంటి, దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మెసేజ్ మాకు ఇచ్చాడు అనేది ఖచ్చితంగా ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసి దగ్గర ఆ రెవల్యూషన్ ఉండాలి, ఆ ప్రత్యక్షత ఉండాలి. ఎరిగి ఆరాధన చేయాలి. ఇది పగిలిపోయింది. తర్వాత మోషే మరలా ఏమన్నా, ఈసారి నేనిస్తే ప్రజలు దానికి అలా ప్రవర్తించడం బట్టి అది పోతుంది. ఈసారి నువ్వేం చేస్తావంటే నువ్వే కొన్ని రాయబడిన పత్రికలు తీసుకురా. కొద్దిగా రాయబడి ఇంగ్లీష్లో భలే ఉంది కదా. ఆ పేర 207వ పేర ఇంగ్లీష్లో గొప్ప అద్భుతంగా ఉందన్నమాట. అక్కడ ఏం రాదు, వ్రాయబడిన పత్రికలు, కొన్ని శరీరాలు తీసుకుని వస్తాయి. దాని మీద నేను రాస్తా. ఆ రాయబడిన పత్రికలు ఎవరో ఇప్పుడు దేవుడిచ్చినవి కాదు. ఇప్పుడు మోషే మనిషి తీసుకొని వచ్చేది. ఇప్పుడు నువ్వు తీసుకురా మోషే, నువ్వు తీసుకురా. నీ బోధ ద్వారా, నీ వర్తమానం ద్వారా కొంతమందికి పిలు. నేను రాస్తాను, వారి మీద నేను రాస్తాను. ఈసారి పగలగొట్టడానికి కాదు, వారి జీవితాల్లో నేను దాక్కోవడానికి. ఆ తెర వెనకాల నేను దాక్కుంటాను. ఈ మేఘము ఈరోజు ఎవరి వెనకాలకు వచ్చేసిందంటే కొంతమంది శరీరాల లోపలికి వచ్చి పని చేయడం ప్రారంభించింది. అందుకే ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివి ఉన్నాం. ఇది మొదటి రాకడా. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, నేను గుడారాల వెనకాల గుడారాలు దాక్కుంటూ వచ్చి ఉన్నాను.
సెబెనో క్యానియాకి పిలిచాడు, బ్రదర్ బనం గారికి సెబెనో క్యానియా ఫస్ట్ సారి పిలిచాడు. ఖడ్గం మాత్రమే వచ్చింది. ఈసారి నువ్వు రా అన్నాడు దేవుడు. ఈసారి ఖడ్గం మాత్రమే కాదు, నీకు మహిమకరమైనది ఇస్తాను. మహిమకరమైనది. ఎప్పుడు దేవుడు పనిచేసినా ఆ విధంగానే పనిచేస్తున్నాడు, ఆ విధంగానే పనిచేస్తున్నాడు. సంగమా, ఈ విషయాల్లో మెలకు కలిగిన తర్వాత ఈ మెసేజ్కి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి మనం చూడకూడదు. ఈ మెసేజ్కి ఎట్టి పరిస్థితుల్లో నీ మాట ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ, నీ స్వభావం ద్వారా కానీ దీనికి మాత్రం కింద పడనివ్వకూడదు. నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఈ వర్తమానాన్ని నువ్వు కాపాడుతూ జీవిస్తూ ఎల్లవలసిన గుడారం ఎవరో కాదు కానీ నువ్వు నేనే. ఈ రోజు నుండి మనం ఒక నిర్ణయం రావాలి. ప్రభువా, ఇంత పెద్ద ప్రణాళికతో ఈ కాలంలో నా దగ్గరికి వచ్చావు కదా, ఈ రోజు నేను ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత భయభక్తులతో ఉండాలి, ఎంత క్రమశిక్షణలో ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభువా, అర్థమైంది. ఎప్పుడు చూడు, ఫస్ట్ సారి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చిన్న తప్పు పెద్ద తప్పులు చూసి ఏదో దిద్దుకుంటారని వదిలేస్తాడు, కానీ రెండవసారి వచ్చినప్పుడు మాత్రం దేవుడు క్షమించడం. రెండవసారి వచ్చినప్పుడు ఇంకా క్షమాపణ ఉండదు. అందుకే బైబిల్లో ఈ విషయాలు కూడా రాయబడ్డాయి. సంఖ్యాకాండం 14 అధ్యాయంలో మోషేకి తెలియజేస్తున్నాడు, నేను వచ్చానా వీళ్ళ దగ్గరికి చంపేస్తాను అంటున్నాడు. నేను వచ్చానా ఒక్కడ బతకడు ఇల్లు. ఏంటి ప్రభా, నువ్వే తీసుకొచ్చావు కదా ఐగుప్తు నుండి బయటికి, మరి నేను వస్తే చంపేస్తానంట పెట్టి బలెటోడ్లాగా ఉన్నావు, నువ్వు రాకపోతే ఎలాగ అంటున్నాడు మోషే. ఆయన ఏమన్నాడు తెలుసా? చూడండి, మీరు బైబిల్లో జాగ్రత్తగా చదవండి. రెండోసారి వచ్చిన దానికి ఫస్ట్ సారి వచ్చిన దానికి అంత తేడా ఉండదు. మీకు చదివి వినిపిస్తాను. చదవండి బ్రదర్. లోబడిన వాళ్ళని ప్రజలు మీరు లోబడరు. నేను ఒక క్షణం మాత్రం మీ మధ్యలోకి వచ్చానా మిమ్మల్ని నిర్మూలం చేసేదను కనుక మీకు ఏం చేయాలో నాకు తెలియబడినట్లుగా. ముందు ఈ ఆభరణాలు ఇచ్చినోడు ఎవడు? ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మొదటిసారి ఐగుప్తు దేశానికి దిగి వచ్చినప్పుడు ఈ ఆభరణాలు, ఈ వస్తువులు తీసుకోమన్నది యెహోవాయే. ఫస్ట్ సారి దిగొచ్చినప్పుడు దేవుడు మన పొరపాట్లు చూసి చూడకపోయినట్టుగా, ఒక దిద్దుబాటు కాలం వస్తుంది, ఆ రోజు చూసుకోవచ్చులే అనుకొని చూసి చూడకపోయినట్టుగా తీసుకోమన్నాడు. అది నాకు చెప్పండి, తీసుకోమన్నవాడు ఎవడు? గట్టిగా చెప్పండి. మీరు బైబిల్ చదివారా? ఈ ఆభరణాలు ఇప్పుడు దేవుడికి ఆటంకంగా మారాయి. ఏ ఆభరణాలైతే ఇచ్చాడో, ఏవైతే దేవుడు ఇచ్చాడో వారికి, ఆ ఆభరణాల వైపే మనసు వెళ్ళిపోయింది వీళ్ళకి. ప్రతిరోజు అద్దం దగ్గరికి వెళ్ళడము, అరే యార్, నేను ఇచ్చింది ఒక ఉద్దేశం కోసం ఇస్తే, నీకు ఉద్యోగం ఇచ్చాడంటే దేవుడు ఒక ఉద్దేశం కోసం ఇచ్చాడు. నీకు పిల్లలు ఇచ్చాడంటే నీకు ఒక ఉద్దేశం కోసం ఇచ్చాడు. నీకు పని ఇచ్చాడంటే ఒక ఉద్దేశం కొరకు. అదే విగ్రహంగా మారిపోతుంది ఈ రోజుల్లో. ఆ ఉద్యోగం వెనకాలే తగులుకుంటున్నారు. ఆరాధన అయినా రావట్లేదు, మీటింగ్లు పెట్టినా రావట్లేదు. దేవుడు అన్నాడు, బాబు వీళ్ళకి ఇచ్చిన బంగారమే నా కోపం తెప్పించేస్తుంది, కాబట్టి నేను వచ్చానా వీళ్ళందరికీ నిర్మూలన చేసేస్తాను, కాబట్టి నేను రాను. నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి ఎవడికి కావాల్సింది అడిగి ఇచ్చేసేయి పో అనుకుని అంటాడు. ఈయనేమంటాడు, బాబు నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నువ్వు ఉంటేనే ఏదైనా అని మోషే ఆలబడుతున్నాడు. నేను వచ్చానా, ప్రజల స్వభావాలు బాగోలేవు, మరి నువ్వే ఇచ్చావు కదయ్యా. మీరు
మీరు నిర్గమకాండం తీసి చదివితే నిర్గమకాండము తీసి చదివితే 13వ అధ్యాయం చూడండి. నేను ఇవన్నీ లేఖనాల్లో ఉన్నా మీకు చూపించడానికే నేను చదివిస్తున్నాను. పదమూడో అధ్యాయంలో వాళ్ళు 18 వచ్చినమా 19? ఎస్, రైట్ 11 అధ్యాయంలో ఉంది. 11 అధ్యాయంలో ఉంది, తీసి చదవండి. 2వ వచనం నుండి మరి చదవండి. 1వ వచనం నుండి 2వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మోషేతో ఇలాగ చెప్పాడు, ఏమని? ఫరో మీదకిని ఐగుప్తు మీదకిని ఇంకొక తెగులును రప్పించెదను, నేను తెగులు రప్పిస్తున్నాను. అటు తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్మును పోనిచ్చును. అతడు గ్యారంటీగా పోనిస్తాడు. ఇప్పుడు ఈసారి అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడి నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. వెళ్ళగొడతాడు. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు తన చెలికతి యొద్ద ప్రతి స్త్రీ వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకున్నాడని ప్రజలతో చెప్పుము. ఎదురుగింటి వాళ్ళు నీకు బాధ పెట్టారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకో. ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు దేవుడు? మోషే ద్వారా. వెళ్ళి తీసుకోండి అని చెప్పాడా లేదా? అందరూ చెప్పండి, ఊ కొట్టండి. కథ నడాలంటే ముందు ఊ కొట్టాలి. మీరు కథ నడాలంటే ఊ కొట్టాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు ఇది మాట? యెహోవాయే మోషే ద్వారా చెప్పించాడు. ఆయన మోషే వెళ్ళి చెప్పాడు, రే బాబు మీ ఇంటి ఎదురుగా ఎవరెవరు ఉన్నాడో వాళ్ళందరి దగ్గర మర్యాద ఇస్తావా లేకపోతే ఎటు ఉందా అని అడిగిలాగా తీసుకో అనుకొని 12వ అధ్యాయం 35వ వచనంలో కూడా 12వ అధ్యాయం 35వ వచనం 12వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. ఇది ఎవరి సలహా బట్టి తీసుకున్నారు? దేవుడు చెప్తే కదా అలా చేశారు వీళ్ళు. మరి అదే బంగారం అదే నగలు వీళ్ళు ఉన్నారు, అది ఉంది కాబట్టి నేను చంపేస్తానని మళ్ళీ దేవుడు ఎందుకు అంటున్నాడు? ఫస్ట్ టైం ఆయన దిగొచ్చినప్పుడు అది చూసి చూడకపోయినట్టుగా వదిలేశాడు. కానీ ఈసారి వచ్చాడే, నేను ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. ఈసారి వచ్చాడే, ఈసారి వస్తే మళ్ళీ కనికరంగా ఉండదు, జడ్జిగా వచ్చాడు ఆయన. ఇప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతిగా వచ్చాడు ఇప్పుడు. ఇంకా కనికరాలు పోన్లే బెదరు వర్తమానంలో ఉన్న దేవుడు అలాగ కుదరదు ఇక్కడ. అలాంటే కనికరాలు దయ. ఈసారి నేను వచ్చానా మోసే ఒక్కడికి లేకుండా లేపేస్తాను నేను, అందుకే నేను రాను అంటాడు. బలెటోలే, మీరు రాకపోతే నేను ఎటు కదులుతాను అనుకున్నారేంట? నాకు కావాల్సింది మీరు, వీళ్ళు కాదు, నాకు మీరు కావాలి అని మోసే పట్టు పెట్టుకొచ్చున్నాడు. ఎందుకు? ఆ దేవుడే ఆ బంగారాలు చూసి తిరగబడుతున్నాడు. నేను అందుకంట మొదటి రాకడలో ఆయనకి తిట్టారు, చెల్లిపోయింది. కొట్టారు, చెల్లిపోయింది. ఉమ్మేశారు, చెల్లిపోయింది. కానీ ఈసారి మాత్రం ఆయన గుడారం మార్చి దిగుతున్నాడు. ఆయన గుడారం మార్చి దిగుతున్నాడు. తన ప్రజల్లో ఉండి మాట్లాడడానికి దిగుతున్నాడు ఆయన. సంగమా గ్రహించండి, మనమేమో మామూలు మనుషులం కామో. ఒక మేఘాన్ని ధరించుకొని ప్రయాణం చేసేవాళ్ళం మనం. ఒక ప్రకాశవంతమైన మేఘం, తేజోమయమైన మేఘం. ఈ మేఘం ఒక చర్మం వెనకాల వచ్చి దాక్కొని క్రియ చేయడానికి దిగొచ్చింది. ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఆయన బంగారాలు తీసుకోండి, ఆభరణాలు తీసుకోండి, వస్త్రాలు తీసుకోండి అంటే దేవుడు మనసులో ఏముందో తెలుసా? ఆయన గుడారం వేసి అందులో దేవాలయ వస్తువులు, ఆ బంగారాలు వెండితో వాడు ఆ ఉపకరణాలన్నీ చేయించడానికి ఆయన ప్లాను. వీళ్ళేమనుకున్నారు, మాకు బాగుంటుందని మాకు ఇచ్చాడు. అబ్బా ఈ చైన్ వేసుకుంటే నేను ఎంత అందం కనబడుతున్నాను. వీళ్ళ భావాలు వేరు, వీళ్ళ ఉద్దేశాలు వేరు. ఈరోజు వర్తమానము వీళ్ళ ఉద్దేశాలు వేరు, ఈ వర్తమాన ఉద్దేశం వేరు.
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? దేవుడే కదా తీసుకోమన్నాడు. మరి ఆ దేవుడేటి ఇంకా ఆ వస్తువులు ఉన్న వాళ్ళ దగ్గర నేను వచ్చానంటే చంపేస్తాను అంటున్నాడు. మళ్ళీ వీళ్ళు లోబడిన ప్రజలు, వీళ్ళు ఆభరణాలు ధరించుకొని ఉన్నారు. ఒక్క క్షణం మాత్రం నేను మీ నడుముకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను. ప్రభా నువ్వే ఇచ్చావు, మేము ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇప్పించి 3 తులాల బంగారం కొనుక్కోమని నువ్వే ఇచ్చావు. చాలామంది అనుకుంటారు నువ్వు అందంగా శ్రీదేవిలాగో రాధికాలాగో కనబడడానికి కాదమ్మా, దాని వెనకాల గొప్ప ప్లాన్ ఉంటుంది దేవుడికి. ఇది ఎవరికి అర్థం కాదు. ఇది తీసుకోమన్నారు, దర్జాగా వెళ్ళి ఎవడెవడైతే వీళ్ళు కొట్టారో, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళ ఇంటికే వెళ్ళి మర్యాదగా ఇస్తావా ఏది ఉందా అని అడుకోండి. బాబు మీకు ఒక దండం నాయన వెళ్ళిపోండిరా ఏదో ఒకలాగా ఇదిగోండి అనుకుని ఇచ్చారు వాళ్ళు. వీళ్ళేం చేశారు, మూట కట్టి దేవుడు ఏం చెప్తాడా దీని ద్వారా నేను చేస్తానని చూడలేదు. వెంటనే ఆ అమ్మ ఆ రోజు నడిచినప్పుడు సౌందర్యంలా కనబడదు కదా, నేను కూడా వేసుకుంటాను ఉండివి. వీళ్ళు మొక్కలు సంతకెళ్ళా వీళ్ళకి అర్థం కాలే. అర్థమైందా మీ అందరికీ? ఇదంతా చూశాడు. నేనిచ్చిన ఉద్యోగం, నేనిచ్చిన పిల్లలు, నేనిచ్చిన కుటుంబం, నేనిచ్చిన ఆశీర్వాదాలు, దానిని బట్టి నాకు వెనక పెడుతున్నారు. నా గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. నేను కానీ వచ్చానా చపాతి చేసేస్తాను ఒక్కొక్కడికి. చపాతి పిండి మీద ఎంత ప్రేమ చూపిస్తారో తెలుసు కదా. చపాతి పిండి మీద ఎవరికి కూడా ప్రేమ ఉండదు. వద్దు పిసికి నలిపి ఎంత నలిపితే అంత మంచిదని చెప్పండారా, నిజమా కాదు చెప్పండి. నేను వచ్చానా ఒక్క క్షణంలో వీళ్ళందరికీ లేపేస్తాను. ఎందుకంటే వీళ్ళు వేసుకున్న వస్తువులు, వీళ్ళు స్వభావాలు, వీళ్ళు డ్యూటీ చేసుకున్న విషయాలు, వీళ్ళు కుటుంబాలు బట్టి నాకు వెనక పెట్టే విషయాలు నేను భరించలేకపోతున్నా. పిల్లలు లేరని ఏడుస్తే పిల్లలు ఇస్తే ఆ పిల్లలకు ఆడించుకొని చర్చికి రావడం మానేస్తున్నారు. నీకు దూరం చేయడానికి పిల్లలు ఇచ్చారా? దేవుడు సన్నిధికి దూరం అయిపోవడానికి నీకు ఉద్యోగం ఇచ్చాడా? అది జరుగుతుందా? అది జరగని పని. నువ్వు ఇంకా దగ్గర అవ్వాలని, ఇంకా ఎక్కువగా దేవుణ్ణి నువ్వు ప్రేమించాలని, ఇంకా ఎక్కువగా దేవుడితో కలిసి నడవాలని నీకు పిల్లలు, కుటుంబము, ఉద్యోగము, ఆస్తి పాస్తి, నీ అకౌంట్లో బ్యాలెన్స్. ఇంకో చాలామందికి ఏ జ్ఞానము లేనోడికి మంచి జ్ఞానం ఇచ్చి వ్యాపారం చేపిస్తే ఆ వ్యాపారమే అటు నుండి అటు లాక్కొని వెళ్ళిపోతుంటాయి. దేవుడు కోపం రాక ఏమొస్తుంది? అందుకే మోషేతో చెప్తున్నాడు, మోషే నేను కానీ వచ్చానా ఒక్కడ బతకడు ఇశ్రాయేల్లో. ఇది మాత్రం వాస్తవం. అదే స్వభావం ఈరోజు సంఘాల్లో ఉన్నాయి. 9 గంటలకు మీటింగ్ అంటే 11 గంటలకు వెళ్ళినా మా పాస్టర్ గారు ఏంటన్నారు అనుకుని వస్తున్నారు. మీద ఉన్నోడు ఎలా చూస్తున్నాడు, నీకు ఉద్యోగం ఇవ్వడమే నా తప్పు అయిపోయింది. అయితే నీకు ఉద్యోగం ఇచ్చాను, ఆ ఉద్యోగం బట్టి నువ్వు డైలాగులు కొడుతున్నావు. నాకు డ్యూటీ పడిపోయిందండి పాస్టర్ గారు, డ్యూటీ ఆ డ్యూటీ ఇవ్వకుండా నీకు కూలి పని చేయిస్తేనే కరెక్ట్గా వచ్చేవాడు. కూలి పని ఇచ్చినప్పుడే యథార్థంగా వచ్చేవాడు. రిక్షా తొక్కినప్పుడే కరెక్ట్గా వచ్చేవాడు. ఎప్పుడైతే కారు వచ్చిందో నువ్వు మర్చిపోయావు. బేరం మీద బేరం దొరకడం ప్రారంభమవుతుంటే వెనక. ఈరోజు కూడా ఇశ్రాయేల్ ప్రజలు చేసినట్టుగా ఈరోజు సంఘస్థులు చేస్తున్నారు. ఖబర్దాల్మి, ఈరోజు వచ్చింది కనికర స్వరూపుడుగా రాలేదు, జడ్జిగా వచ్చాడు ఆయన. ఈసారి మాత్రం ఎవరు తప్పు చేస్తే నువ్వు నేను క్షమించవచ్చు కానీ ఆయన క్షమించడం. వెంటనే మోషేతో అన్నాడు ఆ 14వ అధ్యాయంలో, నేను వచ్చానా, మరి మీరే ఇచ్చారు కదా, ఇమ్మంటే నేనిస్తే దానికి పట్టుకుని వేలాడమన్నా ఏంట? వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళ స్వభావాలు మంచోళ్ళు కాదు. ఒక్కొక్కరు బాగా లాగేసుకున్నారు. ఇదే అవకాశం బాగా లాక్కున్నారు. వెళ్ళి ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి ఫుల్గా లాక్కున్నారు. ఫుల్గా లాగేసుకున్నారు. అందరూ మూటలు కట్టుకొని ఉంచుకున్నారు అన్నట్టు. ఒక్కొక్కడు ఇది మా పిల్లకి, మా పాపకి,
మా కూతురికి నా కొడుక్కి అనుకున్నట్టు ఉంచుకున్నారు. ఈ రోజుల్లో కూడా ఆస్తిపాస్తులు అలాగే దాచేస్తుంటారు. ఇది నా కూతురికి మా వాళ్ళకి దేవుడి పనులకు గట్ట వినియోగించరు. నీకు ఆశీర్వదించిందే దేవుడి పని కోసం, నీకు పిలిచిందే దేవుడి పని కోసం, దేవుడి పని నిమిత్తము. నువ్వేమో అటు ఫిక్స్డ్ చేసేస్తున్నావు, నువ్వు అటు. దేవుడు చూస్తాడు పైనుండి. నేను వారు నా పని కోసం వినియోగించమని వీళ్ళకిస్తుంటే వీళ్ళంటే ఫిక్స్ అయిపోతున్నాడు అటు. అందుకే మోషే నేను క్షణం మాత్రం వచ్చానా తుడిచిపెట్టేస్తాను, అందరికీ చంపేస్తాను అంటే. అప్పుడు అర్థమైపోయింది ప్రజలకి, గ్రహించారు. ఒరే బాబోయ్, నా అకౌంట్లో ఉంటే ఇది ప్రమాదం, కానీ దేవుడి అకౌంట్లో వేసేస్తే మంచిదని అక్కడ కిందకి రాయబడి ఉంది 14 అధ్యాయంలో మీరు చదివితే. అక్కడ చూడండి, అంతటా మోషే గుడారమును తీసి, ఏటన్నాడు? మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరమును దాన్ని వేసి దాటి వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టెను. ఏది 14 అధ్యాయమనియా? సంఖ్యాకాండం 14 అధ్యాయం ఇందాక చదివాం కదా. క్షణం మాత్రమే వచ్చానా నిర్మూలన చేసేస్తాన మాట ఎక్కడ చదివారు? నిర్గమకాండము 14 అధ్యాయమా 33 అధ్యాయమా? ఓకే ఓకే చదవ. అది కాదు కదా. అప్పుడు ప్రజలందరూ ఏం చేశారో చదవండి అయ్యా. కాబట్టి ఇశ్రాయేలీలు అప్పుడు అకౌంట్లో నుండి తీశారు బయటికి. వినండి, ఇప్పుడు నా దేవుడి కోసం పెడతానని, నా దేవుడి కోసం ఇది ఇస్తానని బయటికి తీశారనమాట. ఎప్పుడైతే తీశారో దేవుడు కోపం చల్లారింది. ఈ ఉద్దేశం కోసం అక్కడ మీకు తీసుకోమని చెబితే మీరు మీ అకౌంట్లో వేసుకుంటారేంటి అని. అప్పుడు యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు వీళ్ళు నాకు అలాగే నిర్లక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి కూడా నన్ను నమ్మకయ్యుందురు? ఎంతకాలం మీకు పర్ఫెక్ట్లోకి రారు వీళ్ళు. నేను వారికి స్వాస్యమీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలనే పుట్టించదని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ఇట్లనెను, ఏమన్నాడు? అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గూర్చి విందురు. ఏమి ఏళన చేస్తారయ్యా? వర్తమానం అన్నారు, తీరా మోసేలకు అయిపోయారు అంటారు. ఐగుప్తులు పెద్ద బిల్డప్లు ఇచ్చారు వీళ్ళు. మాది ఏటనుకో కాల వర్తమానం, ఇదేటనుకోనో బలిష్ఠుడైన దోత అని బోల్డ్ బిల్డప్లు ఇచ్చారు. మనకి తప్పు చేసినప్పుడు దేవుడు లేపగలడు, మనము చల్లబడిపోయినప్పుడు దేవుడు మనకి చంపగలడు. కానీ ఎందుకు చంపలేదో తెలుసా? ఈ మెసేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుందని కొద్దిగా వదిలిపెట్టాడు. ఇది సంఘాలు గ్రహించటం లేదు. ఈ కాలంలో దేవుడు ఏ రూపంలో దిగొచ్చాడో అర్థం అవట్లేదు. తేలిగ్గా ఏదో రావటం పోవటం, సంఘానికి రావటం పోవటం, 1-2 గంటలు కూర్చోవడం, ఏదో పాస్టర్ గారి ముందు ఆమె హల్లెలూయా అనేస్తే పాస్టర్ గారు నమ్మేస్తాడు వర్తమానంలో ఉన్నాడని. ఇరిమియా కూడా అలాగే అనుకున్నాడు ఒకసారి. మీకు తెలుసా ఇరిమియా ఏమనుకోడు తెలుసా? ఎత్తుక్కుంటూ ఒక ప్రజలు వచ్చారు ఆయన దగ్గరికి. ఎక్కడున్నాడు ప్రవక్త అనుకొని ఎత్తుక్కుంటూ వచ్చి ఇరిమియా దగ్గర కూర్చొని, సార్ మీరు దేవుని దగ్గర నుండి పంపబడిన వాడని మాకు తెలుసు, మేము నమ్ముతున్నాం, దేవుడు నీతో మాట్లాడతాడని కూడా మాకు తెలుసు. మీరు ఒక విషయం మాకు చిన్న హెల్ప్ చేయాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి మా కోసం ప్రార్థన చేయి, ఆయన ఏదన్నా నీ ద్వారా చెప్పినా మేము వింటాం. ఈ గుడ్డి ప్రవక్త ఏమన్నాడంటే, అంత కరెక్ట్గా ప్రవక్తకి ఎత్తుక్కుంటూ వచ్చారంటే, వర్తమానం అంటే జై అంటున్నారంటే, మెసేజ్ అంటే హల్లెలూయా అంటున్నారంటే, నిజంగా వీళ్ళు పర్ఫెక్ట్ వాళ్ళు అనుకొని తప్పకుండా మీకోసం నేను ప్రార్థన చేస్తాను అడుగుతానని 10 రోజులు వీళ్ళ గురించి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని, చెప్పండి అందరూ చెప్పండి, సంఘములో ఈ వర్తమానంలోకి చాలామంది మనసులో వేరే ఉద్దేశాలు పెట్టుకొని వస్తుండడం దేవుడికి తెలుసు. అది చల్లదు, దేవుడికి ఎరగకుండా వదిలే పల్లకే ఉండట్లేదు. ఇశ్రాయేల్లో జరిగినట్టు ఇక్కడ జరుగుతుంది. వినండి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి తెలుసా? ఈ సంఘానికి వెళ్తే కట్నాలు అడగకుండా పెళ్ళి అవుతుందట. కట్నాలు అడగకుండా
ఏమైనా అవుతే ఈ సంఘస్థులే చూసుకుంటారట, భార్యాభర్తలు తగులైతే సంఘంలో నిలబెట్టి పరువు తీసి కరెక్ట్ చేస్తారట. అందుకే ఈ సంఘానికి వెళ్ళిపోతే మంచిది. నీ డాన్సింగ్, నీ ఉద్దేశం దేవుడికి తెలియదా ఏంట? తెలియదా ఏంట? ఈ డ్రామాలు దేవుడికి బాగా తెలుసు. నువ్వు ఒకే ఒక ఉద్దేశంతో రావాలి. ఆ కాలంలో దేవుడు మోషే చరం వెనకాల ఉండి మాట్లాడాడు. ఈ కాలంలో నాలో నుండి మాట్లాడడానికి వచ్చాడు ఆయన. నేను సమర్పించుకుంటాననే ఉద్దేశము తప్ప వేరే ఉద్దేశం ఎందులో ఉన్నా దెబ్బతింటారు. వెంటనే ఇర్మియా ఏమన్నాడు తెలుసా? 10 రోజులు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత 10 దినములైన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగాయను. ఏమని అన్నాడు తెలుసా? అతడు కారేహే కుమారుడైన యోహనానును అతనితో కూడా ఉన్న సేనల అధిపతులందరినీ అందరిని పిలిపించి ఏమన్నాడు ఇర్మియా? ఏమన్నాడు తెలుసా? మీరు కానీ మాత్రం అటు వెళ్ళకండి, మీ గురుని దేవుడు హెల్ప్ చేస్తానన్నాడు, మీరు కానీ ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని వార్త తెచ్చాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేల్ బోర్డర్ దగ్గర బ్యాగులు దించేసి, ఇశ్రాయేల్ బోర్డర్ అంటే ఐగుప్తు దేశము, ఇశ్రాయేల్ దేశము బోర్డర్ ఉంటుంది కదా, అక్కడ దించేసి లోపలికి వచ్చి ఖచ్చితంగా మాకు మనసుకు నచ్చినట్టుగా వస్తుంది వాక్యం అనుకుని వచ్చారు వీళ్ళు. లోపల ఉన్నది ఏంటి తెలుసా? ఖచ్చితంగా మీ బ్యాగులు అక్కడ పెట్టారు కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోండి అని అంటాడు కదా. మీ ఉద్దేశాలు పెట్టుకొని వర్తమానం దగ్గరికి రాకూడదు. నీకు అనుగుణంగా మాటలు వస్తాయని ఎప్పుడూ అనుకోకుండా రాకండి. నీ క్రియలకి, నీ ఉద్దేశాలకి వ్యతిరేకంగానే మాట్లాడతాడు దేవుడు. ఏ నాడు నీ మనసు పెట్టుకొని రావద్దు ఆయన దగ్గరికి. ఈరోజు ఆ అక్కకి పడతాయి, ఆ అక్కకి ఈరోజు బులిపీఠం నుండి వస్తుంది, నేను పండగ చేసుకుంటాను ఉండు అనుకుని రాకూడదు. అలాగైతే దేవుడు నీ బకెట్ నింపాలనుకుంటే నువ్వు పైపు అటుపక్క తిప్పేస్తాను అనమాట. అర్థమైంది మీ అందరికీ? నీ బకెట్లో నింపాలని ఆయన ఉద్దేశం, కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ అక్కకి ఆ మాట ఆయనకే, ఆ మాట అక్కకే, ఆ మాట అతెందుకు తిప్పుతావు? నీ వైపు ఎందుకు తిప్పుకో? నీలో నివసించాలని కోరిక ఆయనకి. హల్లెలూయా. ఏమనుకున్నారు తెలుసా? కూర్చున్నారు. ఏడు చెప్పాడు దేవుడు, ఏది చెప్పినా మేము ప్రమాణపూర్వకం చెప్తున్నాం, నువ్వు చెప్పిందే మేము చేస్తాం అన్నోళ్ళు ఏమంటారు తెలుసా? ఇప్పుడు రివర్స్ గేర్ అయిపోయింది. చెప్పిన తర్వాత దేవుడు గట్టు నీతో మాట్లాడలేదు, నీ మాట మేమేనా అనుకుని వెళ్ళిపోయారు. కొన్నిసార్లు పాస్టర్లు, సేవకులు మోసపోతుంటారు. వాళ్ళు ముందుకొచ్చి వర్తమానం చెప్పగానే హల్లెలూయా ఆమేన్ అనగానే లోపల నిండిపోతుంది, అసలు నిండిపోతుంది అనుకో. మనం బయట రూపం చూస్తాం, ఈయనేమో లోపల రూపం చూస్తుంటాడు. ఈయన ఎంతమందికి అర్థమైంది? సంగమా మేల్కొనండి. ఈరోజు దేవుడు తెర వెనకాల మాట్లాడాలని ఉద్దేశంతో ఆ మేఘము, మహిమ మేఘం, కొంతమంది చెదిరిపోయిన ఆత్మలకు లాక్కొని వచ్చి వారి శరీరాలనే తెర లోపలికి వచ్చి ప్రజలతో మాట్లాడాలని ఆయన కోరిక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆ తర్వాత ఇర్మియా గురించి ఏమన్నారు తెలుసా? వాళ్ళు 40 అధ్యాయం పెడతారు, అది 42వ అధ్యాయం, 43 అధ్యాయంలో ఏమన్నారు తెలుసా? అప్పుడు 43 అధ్యాయంలో ఏమంటారు? అతడు ప్రజలందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారం ఇర్మియా వారి దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా, ఇర్మియా మొత్తం చెప్పేశాడు, దేవుడు చెప్పిందంతా చెప్పేశాడు. అయితే హోషయే కుమారుడైన అజర్వాయును, కారేహే కుమారుడైన యోహనానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, ఏమన్నారు? నువ్వు అబద్ధం పలుకుతున్నావు. ఫస్ట్ ఏమన్నారు? నువ్వు ఏది మాట్లాడినా దేవుడు మాట్లాడినట్టుగా భావిస్తాం సార్, నువ్వు ఏది చెప్పినా మేము వింటాం సార్ అన్నోళ్ళు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అంటున్నారు. ఈరోజు కూడా విశ్వాసులు, అందుకే అంటున్నాను కాపర్లకి, నా తోటి సేవకులకి నేనేం చెప్తున్నాను, విశ్వాసులు ఈరోజు పొగుడుతారు, ఆ పొగిడిన నోటితో తిడతారు. ఎప్పుడూ ఇటువైపు మనసు పెట్టకూడదు. ఇటు పెట్టామా మునిగిపోతాం. ఇప్పుడు బెనం గారు ఒక సైకిల్ రేస్ గురించి చెప్పాడు. 12 ఇంచుల చెక్క మీద సైకిల్ తొక్కుంటే అవతల వైపు వెళ్ళాలి. దాని గురించి ముందు నుండే కుర్రోళ్ళు ట్రైనింగ్ అయిపోయి ఉన్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు. సంవత్సరం వేసి 2 సంవత్సరాలు అవతల ఒడ్డుకి వెళ్తే బంగారపు బహుమతి దొరుకుతుంది అనుకొని ట్రైనింగ్ కోచింగ్లు తీసుకున్నారు. ఒక అతను వచ్చాడు, పేదోడు,
ఈ ట్రైనింగ్ కోచింగ్లు తీసుకున్న వాళ్ళందరూ మధ్యలోకి వెళ్తున్నారు. టక 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 జనాలు కూడా చప్పట్లు కొడుతుంటే ఓహో సూపర్ అనుకొని లోపల పడిపోతున్నారు. మధ్యలోకి వెళ్ళి పడిపోతున్నారు అందరూ. కోచింగ్లు తీసుకున్న వాళ్ళందరూ ఏ కోచింగ్ లేదు, ఏమీ లేదు. అడవిలో ఒక ట్రైనింగ్ అయ్యి వచ్చాడు ఒకడు. ఇతడు ఏం చేశాడు తెలుసా? సైకిల్ తీశాడు, డైరెక్ట్గా చెక్క మీద గురి డైరెక్ట్గా పాయింట్ దగ్గర చూసుకొని వెళ్తున్నాడు అనమాట. ఈజీగా దాటిపోయారు. ఓహో విలేకరులందరూ మైకులు పట్టుకొని వచ్చి ఇంత చక్కగా తొక్కి ఇతలు దాటిపోవడానికి కారణం ఏంటి సార్ అంటే, వాళ్ళు పడిపోయారు మీరు మాత్రం దాటిపోయారు ఏంటి సార్ అంటే, ఈయనేమన్నారు తెలుసు సమాధానం? వాళ్ళందరూ జనాలు చప్పట్లు కొడుతుంటే అటు చూశారు వాళ్ళు. నేను మాత్రం ఎవరు కొడుతున్నాడో ఎవడు తిడుతున్నాడో నేను చూడలే, నేను గురి వైపే చూసుకుంటూ వచ్చాను. అందుకే కాపర్లు ఏం చేయాలంటే మనుషులు పొగడతలు, విశ్వాసులు ఎత్తిడాలు, అర్థమైంది మీ అందరికీ? ఎప్పుడూ మనం చూడకూడదు. విశ్వాసికి ప్రేమ పుట్టిందనుకో ఇలగల కాదు ఆకాశానికి ఎత్తేస్తారు. విశ్వాసికి కోపం వచ్చిందనుకో ఎక్కడికి తొక్కాలి అక్కడ తొక్కేస్తారు. అందుకే మనసు అటు పెట్టకూడదు. మీరు మంచి విశ్వాసులు, అలా చేయరని నేను నమ్ముతున్నాను. మీరు మంచి విశ్వాసులు, మీరు అలా చేయరని నేను నమ్ముతున్నాను. నేను అందుకంటున్నా, దృష్టి మన గురి ఈ కాలంలో రెండవసారి వచ్చిన వాడి మీద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుంది మీ అందరికీ? ఇటువైపు పెట్టి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ప్రేమ పుడితే ఎన్ని కేజీలు అని యాప్లికాయలు తెస్తారు. ప్రేమ ఇరిగిందా చింతపండు పిక్క కూడా ఇవ్వరు. నిజం చెప్తున్నాను. ఈ విశ్వాసులు ముందొచ్చి ప్రవక్త కాల్ దగ్గర కూర్చొని, సార్ నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడిన సమానం అనుకో, నువ్వు ఏది చెప్తే అదే చేస్తాం అన్నోళ్ళు ఇప్పుడు ఏమన్నా నువ్వు అబద్ధం ఆడుతున్నావు. వాళ్ళకి నచ్చినట్టుగా రాలేదు మెసేజ్, వాళ్ళు అనుకున్నట్టుగా రాలేదు మెసేజ్. ఎవరు ఏమనుకున్నా ఈ మేఘారుడై వచ్చిన వాడి యొక్క మాటే మనము చెప్పక తప్పదు. అర్థమైందా మీ అందరికీ? ఈ మేఘారుడై వచ్చిన వాడి మాట ఖచ్చితంగా చెప్పి తీరాలి మనం. దానికోసమే మన తెర వెనకాలకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవాలయం కట్టాలా? ఆ దేవాలయం ఎవరో కాదు, మనమే. మనకి కట్టే బాధ్యత ఎవరు తీసుకున్నాడో తెలుసా? మన మోషే, మన ప్రభు, మన చిగురు. ఆయనే కట్టడం ప్రారంభించడం. అందుకే చెప్తున్నా, ఆయన కట్టకపోయిన సంఘం ముక్కలు అవుద్ది. ఆయన కట్టిన సంఘానికి ప్రపంచంలో ఏది బద్దలు చేసే అధికారం లేదు, శక్తి లేదు. ఆ సంఘముగా ఉండాలని మనకు పిలువబడ్డాం. మనం ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి పిలువబడలే. మనం ఒక ప్రత్యేకమైన బాధ్యతతో పిలువబడ్డాం. ఆ బాధ్యత ఆయన తెర. మనం కనబడుతున్నాం కానీ మన లోపల ఆ మేఘం దాక్కొని మాట్లాడటం. అప్పుడు ఇర్మియాకి ఏమన్నారన్నా వీళ్ళు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీ మాట మేము వినం. అప్పుడు ఐగుప్తులో కాపురం ఉండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. అదే నోటితో ముందేమన్నారు? దేవుడు పంపించిన మనిషివి నువ్వు, దేవుడు మనిషివి, నిన్ను మా యొద్దకు పంపి, నీవు మా యొద్దకు పంపి నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన ఆ మాటను బట్టే మారు మాట లేకుండా ఏమన్నారు వీళ్ళు? మారు మాట ఆడం మేము జరిగించని ఎడల, ఒకవేళ మేము నువ్వు చెప్పింది మేము జరిగించకపోతే యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక. ఏం ప్రమాణాలు, డైలాగులు! మాకు మేలు కలుగును. పెళ్లినాడు మాట విడాకుల నాడు ఉండవంటారు కదా, ఇదే ముందాడిన మాట. చెప్పండారా, ముందాడిన మాట తర్వాత ఉండదు. మనుషుల యొక్క స్వభావాలు ఇవి. అందుకే మనుషుల మీద మనం ఆధారపడి జీవించరాదు. మనుషుల మీద ఆధారపడి మనం నడవకూడదు. దేవుడి మీదే మనం నిన్న నేడు ఒకటే రీతికున్న దేవుడు ఆయన, మార్పు లేని దేవుడు ఆయన. ఆయన చెప్పిన దాని మీద మనం కట్టబడాలని ఈరోజు సంఘానికి దేవుడు పిలిచాడు. మాకు మేలు కలుగునట్లు, మాకు మేలు కలగడానికి మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, దేవుడి మాట మేము వినువారమై, అది మేలే గాని కీడే గాని, అంటే మాకు నచ్చినా నచ్చకపోయినా మేము వింటాం. మేము ఆయన యొద్దకు నిన్ను పంపే విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు మేము విధేయులైపోతాం.
అందుకే బాప్తిసం తీసినప్పుడు అడుగుతాం మేము, కష్టమైనా నష్టమైనా దేవుడితో నడుస్తూ ఉంటే నడిచేస్తామని మధ్య త్రోవలోకి వచ్చిన తర్వాత, సకములోకి వచ్చిన తర్వాత మేము ఎలాగ అనుకోలేదు పాస్టర్ గారు, మేము అనుకోలేదు, మేము ఏదో అనుకున్నాంలే. సేమ్ డైలాగులు, సేమ్ విశ్వాసుల దగ్గర డైలాగులు వాళ్ళన్నట్టుగా వస్తాయి. మనం మీద రూపం చూస్తాం. 2 హల్లెలూయా చెప్పగానే ఆ అమ్మ ఏంటి నింపబడిపోతుంది అనుకుంటాం మేము. వాళ్ళకు అనుగుణమైన మాట వస్తే ఆమెన్, కష్టమైన మాట వచ్చేసరికి నేను దిద్దుకుంటాను అనరు, నాకు సరిచేయడానికి వచ్చింది అనరు, నాకే టార్గెట్ చేశాడు, నాకే దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నాడు ఈ పాస్టరు. దరిద్రం, వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిపోతే బాగుండు ఈ పాస్టర్కి. ఇలాగ డైలాగులు వస్తాయి. బయటికి చెప్పరమే, లోపల లోపల లోపల. నాకు తెలుసమ్మా, బైబిల్లో జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి, కొత్తదేమి జరగదు. వీళ్ళు ఎన్ని డైలాగులు కొట్టారా, అలాంటప్పుడు వచ్చి చెప్పేసరికి ఏమనాలా, అలాగేనండి మేము వెళ్ళములండి, ఎక్కడే ఉండిపోతాంలేండి అనాలా లేదా? ఏమన్నాడు తెలుసా, నీకు కూడా దేవుడు మాట్లాడలే, మేము గట్ట నమ్మం. ఇన్ని డైలాగులు అనేసిన తర్వాత బ్రదర్ నేను మరీ చెప్తున్నా, మనుషుల వైపు చూసి నడవడానికి ఈ మేఘం రాలే, మనము ఆయన వైపు చూసి నడవడానికి, ఆయనతో కలిసి జీవించడానికి ఈ మేఘం వచ్చింది. దీని నుండి సైడ్ అవ్వడానికి చూడకండి, దీనికి ఎంతైనా లోబడి బ్రతకడానికే చూడండి, ఎంతైనా దీనితో కలిసి నడవడానికే ఉండండి. అందుకే బైబిల్ చెప్తుంది, ఆ రెండోసారి వచ్చినప్పుడు ఆయన ముఖం చూడలేకపోయారు. ఈరోజు కూడా జనులు అది చూడలేరు, ఎందుకంటే ముసుగు వేసుకుని ఉన్నాడు ఆయన, ముసుగేసుకున్నాడు. మోషే ఏం చేశాడు, ఆయన అందుకు ముఖం చూడట్లేదు కాబట్టి, చూడలేకపోతున్నాడు కాబట్టి ఏం చేశాడు, మోషే ముఖం మీద ప్రకాశించుచున్న ఆ మహిమ మేఘము తగ్గిపోయేదను, ముసుగు ధరించుకున్న ఆయన ముఖము ఇశ్రాయేలులు అతని ముఖము ఎవరున్నారంటావు? యెహోవా అందరూ చెప్పండారా. ఈరోజు ఈ ముసుగులు వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఆయన. ఎంతమందికి అర్థమైంది? దీనికి ఏ బాధ రానివ్వకుండా చూడండి. మీ ఇళ్ళల్లో ఎవరు లేరని అనుకోకండి, పరిశుద్ధాత్ముడు మీ ఇంట్లో తిరుగుతుంటాడు. నువ్వు ఎలాగా ప్రవర్తిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎవరు గూర్చి మాట్లాడుతున్నావు, దేని గూర్చి మాట్లాడుతున్నావు అన్నీ రికార్డింగ్ చేస్తుంటాడు. హల్లెలూయా. ఎల్లవేళలా ఈ మేఘం నీతోనే ఉందని, నీ పక్కనే ఉందని నువ్వు జీవిస్తూ ఉండాలా. దీనికి ఎంత విధేయత నువ్వు చూపిస్తావో అంతగా దీని పవర్ నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి కాలంలో మనం బ్రతికినందుకు దేవుడికి చప్పట్లతో మహిమపరచుదామా? ఆహా, ఫస్ట్ సారి నేనేమనుకున్నాడు తెలుసా, నేను కొత్తగా దేవుడికి నమ్ముకునేటప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు నేను ఉండుంటే ఆయన వెనకాలే తిరిగేవాడిని, వెనకాలే పోయింది. ఎవరు ఏమనుకున్నారు, నేను ఆయన వెనకాలే వెళ్ళిపోయేవాడిని. ఆయన ఏమన్నాడంటే, అప్పటికంటే మరి ఇప్పుడు మహిమకరమైంది వచ్చింది, ఇప్పుడు తిరుగు ఎంత తిరుగుతామో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ మెసేజ్ కోసం ఎక్కడ రాజీ పడకుండా నిలబడ్డం నేర్చుకున్నాను. ఈరోజు దేవుడు నాతో ఉన్నాడని రుజువు కూడా చేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మాకు వదిలేసి ద్వేషించి ఏదో నిందలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ జీవితాలు ఫినిష్ అయిపోయాయి. నిన్న చెప్పాను కదా, విడిపోవడము దేవుడు చిత్తమైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఉన్నతంగా బ్రతుకుతారు. ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత జీవితాలు చితికిపోతున్నాయి అనుకో, వాళ్ళు వదిలిపెట్టడం మంచిది కాదు. దాని భావం అదే. ప్రవక్త ఆ 2 సూచనలే చెప్పాడు. హల్లెలూయా. నేను అనుకున్నాను వాళ్ళు వెళ్ళిపోవడం దేవుడి చిత్తం కాదు, ఎందుకంటే వారి జీవితాలు ఇప్పుడు ప్యాకెట్లు ఆడుతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండేటప్పుడు భయభక్తులతో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి ప్యాకెట్ ఆడుతున్నారు. క్యావగ్యా ఏమైందే? దేవుడి సన్నిధి వదిలేశారని సూచన. ఏమాన్. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా జీవితాలు ఇంకా ఉన్నతంగా అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సంఘం ఇంకా ఉన్నతంలోకి ఎదిగింది. దేవుడు ఎక్కడున్నాడని రుజువు అది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకని చెప్తున్నాను, మీ జీవితాలు మీరు పరీక్షించుకోండి.
మీ జీవితాలు ఎలాగున్నాయి? ఏం చేస్తుంది? ఎంతగా దీని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు అనేది మీరు చూసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. రాత్రి నాకు జ్వరం వచ్చింది. ఈ ఉదయకాలపు మీటింగ్ పెడతానో లేదో నాకు తెలియదు, కానీ ఒక నమ్మకం, ప్రభా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు. ఆ ట్యాబ్లెట్ వేసాను, ఇక్కడ నిలబడ్డాను. ఆ జ్వరం అనే సంగతి కూడా మర్చిపోయాను నేను. దేవుడు తన పనిని తను చేయించుకుంటాడు ఆయన. హల్లెలూయా! దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? బైబుల్ ఏదైతే ముందు జరిగించిందో మరలా అదే జరిగిస్తుందని చెప్పడానికే ఈ 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం రాసిపెట్టాడు. హల్లెలూయా! ఈరోజు మోషే ఒక్కడ కాదు, ఒక్కడుండేవాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అనేక మందిలోకి ఆ వెలుగు మహిమ వచ్చింది. ఆ మహిమకు మీరందరూ గుడారాలు అవ్వాలనే ఆయన చిత్తము. ఈరోజు సంపూర్ణంగా ఆ మేఘానికి నేను గుడారంగా ఉంటానని ఎవరెవరు సమర్పించుకోవాలని ఉందో లేచి నిలబడి ప్రార్థన చేద్దాం అందరం. హల్లెలూయా! దేవుడి నామానికి మహిమ కలుగు. చప్పట్లు కొడదాం ఒక్కసారి ఈ మెసేజ్ కొరకు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక్క నిమిషం నిలబడి ఆలోచించండి. ఒక్క నిమిషం నిలబడి ఆలోచించండి. అమ్మా ప్రభువా, తండ్రి ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభా ఈ కాలంలోని. మీ చేతులు ఎత్తి ప్రభువా, నిజంగా ఈ కాలంలో నాతో మాట్లాడడానికి దిగొచ్చావయ్యా, నాతో మాట్లాడడానికి దిగొచ్చావు ప్రభా. నీకే స్తోత్రము నాయన. కృపలో ఐశ్వర్యవంతుడా నీకు స్తోత్రము ప్రభువా. నిజంగా మా గొప్ప దేవుడివయ్యా, నువ్వు మాట్లాడే దేవుడివయ్యా. మా కొరకే రాయించావు నాయన, మా జీవితాల కొరకే రాయించావు ప్రభా. మేము చూడాలనే రాయించావు ప్రభా. నీ మహిమార్థమే రాయించావు నాయన. ఇదంతా నీ ప్రణాళిక ప్రభువా. ఈ కాలంలో జీవించడం కూడా నా ధన్యత నాయన. దానికే నా జీవితం సమర్పించుకుంటున్నానే. ఎంతమంది అయితే మరొక్కసారి నీ దేహం దేవునికి సమర్పించుకోవాలని ఉంటే, నీ శరీరం దేవుడికి సమర్పించుకోవాలనుకుంటే, సంపూర్ణ యాగముగా నీ శరీరం ఆయనకి సమర్పించుకోవాలనుకుంటే, నీలో నుండి ఆయన చిత్తము నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మీకు మీరుగా దేవుడికి సమర్పించుకోవలసిందిగా కోరుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఈ సమయానికి స్థానిక కాపరి గారికి సమర్పిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు.